Hello. Very good evening to one and all. సో ఈరోజు క్లాస్లో న్యూ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాను. ఆ చాప్టర్ పేరు ఏంటంటే ఫంక్షన్స్ అన్నమాట. సో ప్రమేయాలు అనే చాప్టర్ మనం స్టార్ట్ చేయబోతున్నాము. చూడండి ఒకసారి. సో చాప్టర్ పేరు వచ్చి ఫంక్షన్స్ అని చెప్పాను, తెలుగులో వచ్చి ప్రమేయాలు అంటాము. చూడండి, సో ఈరోజు క్లాస్లో నేను డిస్కస్ చేయబోతున్న చాప్టర్ వచ్చి ఫంక్షన్స్. సో ఫంక్షన్ గురించి మాట్లాడాలి అంటే ఖచ్చితంగా మీకు సెట్ గురించి ఐడియా ఉండాలి, సమితి గురించి ఐడియా ఉండాలి, ఆ తర్వాత ఆర్డర్డ్ పెయిర్, సో దీన్ని క్రమయుగ్మము అంటాము, దీని గురించి కూడా ఐడియా ఉండాలి. ఆ తర్వాత కార్టీసియన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ సెట్స్, కార్టీసియన్ లబ్ధము అంటాము. ఓకే, ఆ తర్వాత మీకు రిలేషన్ గురించి ఐడియా రావాలి, సో దీన్ని సంబంధం అంటాము. ఆ తర్వాత మనం ఎక్కడికి రీచ్ అవుతామంటే ఫంక్షన్ అనే దానికి రీచ్ అవుతాం. ఇదంతా కంప్లీట్ గా లింక్డ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో మోస్ట్లీ దేని మీద కాన్సన్ట్రేషన్ చేయబోతున్నాను అంటే ఫంక్షన్, దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. సో జస్ట్ వీటి హెల్ప్ మాత్రమే తీసుకుంటాను. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, సెట్ అంటే ఏంది, ఆర్డర్డ్ పెయిర్ అంటే ఏంది, కార్టీసియన్ ప్రొడక్ట్ అంటే ఏంది, రిలేషన్ అంటే ఏంది, ఫంక్షన్ అంటే ఏంది. బట్ ఫంక్షన్ అనే దాని గురించి మాట్లాడాలి అంటే ఖచ్చితంగా వీటి మీద కమాండింగ్ అయితే ఉండాలి, ఇప్పుడు సెట్ గురించి మాట్లాడాలంటే పూర్తిగా సెట్ గురించి మాట్లాడడానికి టైం అనేది లేదు. ఆర్డర్డ్ పెయిర్ అంటే సింపుల్ గా చూడండి ఒకసారి. ఏమైనా టూ ఆబ్జెక్ట్స్ తీసుకొని వాటిని ఈ విధంగా రాస్తే దాన్ని ఆర్డర్డ్ పెయిర్ అంటాము. ఏమైనా టూ ఆబ్జెక్ట్స్ తీసుకోండి, వాటిని ఈ విధంగా రాస్తే ఆర్డర్డ్ పెయిర్ అంటాము. ఓకే, ఏమైనా టూ సెట్స్ తీసుకోండి, అన్ని ఈ విధంగా రాయగలగాలి. చదివేటప్పుడు ఏ క్రాస్ బి అని చదవాలి. సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పెయిర్స్, చూడండి, సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పెయిర్స్ such that first element A belongs to capital A and second element B belongs to capital B. Cartesian product of two sets అంటే మీకు ఇదే గుర్తుకు రావాలి, A cross B. సో ఆర్డర్డ్ పెయిర్ అంటే సింపుల్ గా ఇది గుర్తుకు రావాలి. సెట్ అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? సెట్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సెట్ అంటే ఏంది? ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ నే మనము సెట్ అంటాము. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే రిలేషన్. ఫంక్షన్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ రిలేషన్ అంటాము. ఫంక్షన్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ రిలేషన్. ఈ వర్డ్ మాట్లాడడానికి నేను ఖచ్చితంగా 1, 2, 3 ఈ 3 యొక్క హెల్ప్ తీసుకున్నాను. ఇది జాగ్రత్తగా గమనించాలి. సింపుల్ గా మీకు సబ్సెట్ అనే మాట ఖచ్చితంగా వినుంటారు. సో ఇక్కడ ఆర్ అనేది, ఇప్పుడు ఆర్ వచ్చి సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అయింది అనుకోండి. ఆర్ అనేది సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి. ఏ క్రాస్ బి అంటే ఏంది? ఇక్కడ ఏ క్రాస్ బి అంటే కార్టీసియన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ సెట్స్ అని చెప్పాను. ఆర్ అనేది ఏం చెప్తున్నాను? ఒక సెట్ అంటున్నాను, జస్ట్ ఒక సెట్ అంటున్నాను. అది సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అయితే ఆర్ ఇస్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అని చెప్పొచ్చు నేను. ఆర్ అనేది ఏమవుతుంది? ఏ నుంచి బికి ఒక సంబంధం అని చెప్తున్నాను. ఓకేనా? క్లియరా? ఇంతవరకు మీకు ఏమైనా డౌట్ ఉంటే రెస్పాండ్ అవ్వాలి. ఫంక్షన్ గురించి మాట్లాడాలి అంటే ఆల్ ది థింగ్స్, ఫంక్షన్ గురించి మాట్లాడాలి అంటే ఈ థింగ్స్ అన్ని కూడా అవసరం అవుతాయి. నంబర్ 1, సెట్ అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పాను. ఆర్డర్డ్ పెయిర్ అంటే ఈ విధంగా డినోట్ చేస్తాము. కార్టీసియన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ సెట్స్ అంటే ఏ క్రాస్ బి తో డినోట్ చేయాలి. ఇకపోతే రిలేషన్ గురించి కంపల్సరీగా ఐడియా ఉండాలి.
రిలేషన్ గురించి మాట్లాడాలి అంటే కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ సెట్స్ గురించి కంపల్సరీగా తెలియాలి. చూడండి, ఇక్కడ ఆర్ అనేది సెట్ అని చెప్పాను, ఏ క్రాస్ బి అనేది ఏమవుతుంది, కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ సెట్స్ అంటున్నాను. ఇఫ్ ఆర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి, ఇఫ్ ఆర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి, ఓకేనా. సో ఆర్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దేంట్లో ఉండాలి, ఏ క్రాస్ బి లో ఉంటే, ఓకేనా. ఆర్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దేంట్లో ఉండాలి, ఏ క్రాస్ బి లో ఉండాలి. ఆర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి. ఇక్కడ ఆర్ అనేది ఏమవుతుంది, ఏ నుంచి బికి ఒక సంబంధము, రిలేషన్ అవుతుంది. క్లియర్. సో ఫంక్షన్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ రిలేషన్ అంటున్నాను. చూడండి ఒకసారి. సో టూ నాన్ ఎంప్టీ సెట్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ టూ నాన్ ఎంప్టీ సెట్, వాట్ ఈస్ ద ఫస్ట్ సెట్ అంటే క్యాపిటల్ ఏ అని చెప్పి తీసుకుంటున్నాను. సెకండ్ సెట్ వచ్చి క్యాపిటల్ బి. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ వచ్చి ఎఫ్ అనుకుందాం. ఈ రెండింటి మధ్య రిలేషన్ వచ్చి ఎఫ్ అనుకుందాం. క్లియరా? రైట్. ఇక్కడ ఏ అనే సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి, ఏ అనే సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి అంటున్నాను. సపోజ్ సెట్ ఏ కన్సిస్ట్ ఆఫ్ 1, 2, 3. సెట్ ఏ కన్సిస్ట్ ఆఫ్ 1, 2, 3. సెట్ బి కన్సిస్ట్ ఆఫ్ ఏ, బి, సి, డి అని చెప్పి తీసుకోండి. సో ఇక్కడ ఒక అసోసియేషన్ అనేది మనము ఏర్పరచాలి. సపోజ్ 1 అనేది ఏతో అసోసియేషన్ అయితే, 2 అనేది బితో అయితే, 3 అనేది సితో అయితే, ఓకేనా, సితో అయితే, ఇక్కడ 4 అనేది దేంతో అవుతుంది, డితో అయితే, ఈ అసోసియేషన్ నే మనం ఏమంటాము అంటే ఫంక్షన్ అంటాము. సింపుల్ గా చెప్పాలి అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి బిలో ఒక యూనిక్ ఇమేజ్ అనేది ఫార్మేషన్ అయింది కాబట్టి ఈ అసోసియేషన్ నే మనం ఫంక్షన్ అంటాము. దీన్ని ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి గా డినోట్ చేస్తాము. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, దీన్ని ఎలా డినోట్ చేస్తాము, ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి ఒక యూనిక్ ఇమేజ్ అనేది బిలో ఎగ్జిస్ట్ అవ్వాలి. చూడండి సింపుల్ గా 1 కి ఇమేజ్ ఎవరు అంటే ఏ, దాన్ని ఎలా రాస్తాము అంటే ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ. 2 కి ఇమేజ్ ఎవరు అంటే బి, దాన్ని ఎలా రాస్తాము అంటే ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు బి. 3 కి ఇమేజ్ ఎవరు అంటే సి, దాన్ని ఎలా రాస్తాము అంటే ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు సి. 4 కి ఇమేజ్ ఎవరు అంటే డి, దాన్ని ఎలా రాస్తాము అంటే ఎఫ్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు డి. సింపుల్ గా చెప్పాలి అంటే ద ఫస్ట్ సెట్ ఏ ఈజ్ కాల్డ్ ది డొమైన్. ఫస్ట్ సెట్ ఏ ఈజ్ కాల్డ్ ది డొమైన్. దీన్ని ప్రదేశము అంటాము, ప్రదేశము అంటాము. సెకండ్ సెట్ బి ఈజ్ కాల్డ్ ది కోడొమైన్. సెకండ్ సెట్ ని మనము కోడొమైన్ అంటాము. సహ ప్రదేశము ఏమంటాము, సహ ప్రదేశము, సహ ప్రదేశము. క్లియర్. ఇకపోతే చూడండి, సో ఇమేజ్ ఆఫ్ 1 ఏమవుతుంది అంటే స్మాల్ ఏ అని చెప్పాను. ఇమేజ్ ఆఫ్ 2 ఏమవుతుంది అంటే స్మాల్ బి అని చెప్తున్నాను. ఇమేజ్ ఆఫ్ 3 ఏమవుతుంది అంటే స్మాల్ సి అంటున్నాను. ఇమేజ్ ఆఫ్ 4 వచ్చి స్మాల్ డి అంటున్నాను. ఓకేనా. ఇకపోతే 1 ఎక్స్ట్రా ఎలిమెంట్ దీంట్లో ఈ తీసుకుంటున్నాను. 1 ఎక్స్ట్రా ఎలిమెంట్ దాంట్లో ఈ తీసుకుంటున్నాను. జాగ్రత్తగా చూడాలి. దేని గురించి మాట్లాడబోతున్నాను అంటే రేంజ్ గురించి మాట్లాడబోతున్నాను, వ్యాప్తి గురించి మాట్లాడబోతున్నాను. వ్యాప్తి. సో రేంజ్ ని మనం దేంతో డినోట్ చేస్తాము అంటే ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఏ. ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఏ. ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బి. చూడండి, ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బి, బి యొక్క ఎలిమెంట్స్ రాయబోతున్నాను. ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బి విచ్ ఆర్ ద ఇమేజెస్ ఆఫ్ ఏ అంటున్నాను. ఇక్కడ ఏ యొక్క ఇమేజెస్ ఎవరో చూడండి ఒకసారి. ఏ కామా బి కామా సి కామా డి మాత్రమే ఇమేజెస్ కదా. ఏ కామా బి కామా సి కామా డి మాత్రమే వేటి యొక్క ఇమేజెస్. ఏ అనే సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క ఇమేజెస్ ని మాత్రమే ఒక సెట్ సింబల్ లో రాస్తే దాన్నే మనం ఏమంటాము అంటే రేంజ్ అంటాము. తెలుగులో వ్యాప్తి అంటాము. రేంజ్ ని ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఏ తో డినోట్ చేయాలి. రేంజ్ ని దేంతో డినోట్ చేయాలి, ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఏ. ఒక ఎలిమెంట్ ఎక్స్ట్రా తీసుకున్నాను, చూసారా. ఇక్కడ కోడ్ డొమైన్ ఏమవుతుంది అంటే, కోడ్ డొమైన్ అంటే సెట్ బి ఏమవుతుందో చెప్తారా. సెట్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి కామా ఈ అవుతుంది. కోడ్ డొమైన్ ఏమవుతుంది అంటే సెకండ్ సెట్ అవుతుంది. సెట్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి కామా ఈ అవుతుంది. రేంజ్ ని దేంతో డినోట్ చేస్తాము, ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఏ. సో రేంజ్ ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ కోడ్ డొమైన్ అని చెప్పొచ్చా నేను.
రేంజ్ ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ కోడొమైన్ అని చెప్పొచ్చా? రేంజ్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కోడొమైన్ లో ఉందా? ఉంది, కాబట్టి ఆ రిలేషన్ రాసా నేను. రేంజ్ అనేది సబ్సెట్ ఆఫ్ కోడొమైన్. ఇంతవరకు క్లియరా? సో సింపుల్ గా చూడండి ఒకసారి. ఇది క్యాపిటల్ ఏ అనే సెట్, ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అనుకోండి. ఇది క్యాపిటల్ బి అనే సెట్, బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అనుకోండి. సో ఇది ఒక ఎఫ్ అనేది ఒక రిలేషన్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ ఆఫ్ ఏ ఏమవుతుంది అంటే సింపుల్ గా బి అని చెప్పి తీసుకుంటున్నాను. ఇమేజ్ ఆఫ్ ఏ ఏమవుతుంది అంటే బి అని చెప్పి తీసుకుంటున్నాను. ఏకి ఇమేజ్ ఎవరు అంటే బి అని చెప్పాలి మీరు. అదే విధంగా బికి ఏ ఏమవుతుంది అంటే ప్రీ ఇమేజ్. ఇమేజ్ కి ప్రీ ఇమేజ్ కి డిఫరెన్స్ అర్థమైందా? ఇమేజ్ కి ప్రీ ఇమేజ్ కి డిఫరెన్స్ అర్థమైందా? ఏకి బి అనేది ఏమవుతుందంటే ఇమేజ్ అవుతుంది, బికి ఏ ఏమవుతుంది అంటే ప్రీ ఇమేజ్ అవుతుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇదంతా క్లియర్ అయితే మనం టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడదాం. ఇస్ దేర్ ఎనీ డౌట్? సో ఫంక్షన్ అంటే ఐడియా వచ్చిందా? సో ఫంక్షన్ అంటే ఇట్స్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ రిలేషన్. స్పెషల్ టైప్ ఆఫ్ రిలేషన్ చెప్పాను. సో ఫంక్షన్ ని మీరు డిఫైన్ చేయాలి అంటే ఖచ్చితంగా 2 సెట్స్ తీసుకోవాలి. ఆ 2 సెట్స్ కూడా ఎలా ఉండాలి అంటే నాన్ ఎంప్టీ అవ్వాలి. నాన్ ఎంప్టీ. సో ఫస్ట్ సెట్ ని మనం క్యాపిటల్ ఏగా తీసుకున్నాము. సెకండ్ సెట్ ని మనం క్యాపిటల్ బి గా తీసుకుంటున్నాము. సెట్ ఏ కన్సిస్ట్ ఆఫ్, సపోజ్ మీరు ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటున్నారంటే సెట్ ఏలో నేను m ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఎన్ని? m. సెట్ బి కన్సిస్ట్ ఆఫ్ n ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. y1, y2, y3 అండ్ సో ఆన్ ఎక్సెట్రా yn. ఓకే, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఏమవుతుంది అంటే సింపుల్ గా స్మాల్ m. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి ఏమవుతుందంటే సింపుల్ గా స్మాల్ n. ఇది క్లారిటీ ఇచ్చాను. సో ఇక్కడ ఎఫ్ ఈస్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ అయింది. సో ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఏమవుతాయో చూద్దాము. ఏ నుంచి బికి నంబర్ ఆఫ్ ఫంక్షన్స్, ఏ నుంచి బికి నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఏమవుతాయో చూద్దాము. సో ఫంక్షన్ అంటే నేనేం చెప్పాను, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి చూడండి, సెట్ ఏ కన్సిస్ట్ ఆఫ్ సింపుల్ గా 1 2 3 4 తీసేసుకోండి. సెట్ బి కన్సిస్ట్ ఆఫ్ ఏబిసిడిఈ తీసేసుకోండి. ఏబిసిడిఈ. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి ఒక యూనిక్ ఇమేజ్ అనేది ఇక్కడ మ్యాచింగ్ అనేది జరగాలి. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి ఒక యూనిక్ ఇమేజ్ అనేది బిలో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ అసోసియేషన్ నే నేను ఫంక్షన్ అంటున్నాను. ఆ అసోసియేషన్ నే మనం ఏమంటాము? ఫంక్షన్ అంటున్నాము. చూడండి, ఏలో ఎటువంటి ఎలిమెంట్ కైనా ఇమేజ్ బిలో ఎగ్జిస్ట్ అయిందా లేదా? ప్రతి ఎలిమెంట్ కి చూడండి, ఇక్కడ ఒక యూనిక్ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అయిందా లేదా? ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని? ఇక్కడ నేను 4 తీసుకున్నాను. ఇక్కడ ఉన్న 4 ఎలిమెంట్స్ కూడా ఖచ్చితంగా ఒక యూనిక్ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యేలాగా ఒక అసోసియేషన్ అనేది మీకు ఖచ్చితంగా ఇక్కడ నుంచి నేను చూపించాను కాబట్టి దీన్ని ఫంక్షన్ అంటాము. ఓకేనా? దీన్ని ఏమంటాము? ఫంక్షన్ అంటాము. ఇప్పుడు నేనేం కనుక్కుంటున్నాను అంటే నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కనుక్కుంటున్నాను. సో ఫస్ట్ ఏ అనే సెట్ తీసుకున్నాను, తర్వాత బి అనే సెట్ తీసుకున్నాను. క్లియరా? చూడండి, ఇప్పుడు నేను x1 కి ఇమేజ్ కావాలి అంటే అది y1 గా తీసుకోవచ్చా, లేదా y2 కూడా తీసుకోవచ్చు, లేదా y3 కూడా తీసుకోవచ్చు, లేదంటే yn కూడా తీసుకోవచ్చు. అంటే x1 అనే ఎలిమెంట్ కి నేను ఎన్ని ఇమేజెస్ అవైలబుల్ ఉన్నాయి అంటే కంప్లీట్ గా నా దగ్గర x1 అనే ఎలిమెంట్ కి ఎన్ని ఇమేజెస్ అవైలబుల్ ఉన్నాయి అంటే n ఇమేజెస్ ఆర్ దేర్. x1 అనే ఎలిమెంట్ కి b అనే సెట్ లో ఎన్ని ఇమేజెస్ అవైలబుల్ ఉన్నాయి? n ఉన్నాయి. దాంట్లో మీరేం చేయాలి? ఓన్లీ 1 ఎలిమెంట్ యూ హ్యావ్ టు చూస్. పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? n ఉన్నాయి. పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? n ఉన్నాయి. సిమిలర్లీ ఇప్పుడు చూడండి, x2 అనే ఎలిమెంట్ కి ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి? x2 అనే ఎలిమెంట్ కి ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి? ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. ఇదే మిమ్మల్ని అడుగుతాను నేను. x2 అనే ఎలిమెంట్ కి ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి? ఫాస్ట్ గా చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వాలి. సో ఓన్లీ 1 పర్సన్ హ్యాస్ రెస్పాండెడ్, మృదుల. ఓకే, మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. నేను వచ్చేసాను. మళ్ళీ ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? ఐల్ చెక్. ఈశ్వర్, నాగస్రవంతి. సో వీళ్ళ ముగ్గురు అయితే రెస్పాండ్ అయ్యారు. నెక్స్ట్ ఐల్ కంటిన్యూ హియర్. చూడండి,
నేనేం అడుగుతున్నాను క్లియర్ గా క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఈ చాప్టర్ అనేది వెరీ డేంజరస్ చాప్టర్, చాలా మందికి వణుకు పుట్టిస్తుంది అనమాట ఇది. చూడండి, x1 అనే దానికి కోడొమైన్ లో అంటే సెకండ్ సెట్ లో ఎన్ని ఇమేజెస్ అవైలబుల్ ఉన్నాయి అంటే n ఇమేజెస్ అని చెప్పాను. అదే విధంగా x2 కూడా ఎన్ని ఇమేజెస్ ఉంటాయి అంటే n ఇమేజెస్ అనే చెప్పాలి మీరు. x3 కూడా మీరు ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి అంటే n ఇమేజెస్ ఆర్ దే. ఆ విధంగా మీరు కంటిన్యూషన్ గాని చేస్తే లాస్ట్ ఎలిమెంట్ xm ఉంది కదా, దీనికి కూడా ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి అంటే n అనే చెప్పాలి మీరు. ఏం చెప్పాలి? n అనే చెప్పాలి. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? అవైలబిలిటీ గురించి మాట్లాడుతున్నా నేను. x1 అనే దానికి నేను ఇమేజ్ ఎదుర్కోవాలి. యూనిక్ ఇమేజ్ గురించి తర్వాత మాట్లాడతాను. x1 అనే ఎలిమెంట్ కి ఎన్ని ఇమేజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ? n ఇమేజెస్ ఆర్ దేర్. నేను మొదట x1 సెలెక్ట్ చేయాలని రూల్ ఏం లేదు కదా. నేను x2 తీసుకోవచ్చు, x3 తీసుకోవచ్చు, లేదా xm కోసం వెతకచ్చు ఇమేజ్ అన్నమాట. నేను ఇప్పుడు xm కి ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి? సింపుల్ గా 1, 2, 3 ఆ విధంగా కోడొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా నేను తీసుకోవచ్చు కదా. ఏదైనా తీసుకోవచ్చు అంటున్నాను, ఏదైనా తీసుకోవచ్చు అంటున్నాను. అదే మిమ్మల్ని అడిగిన క్వశ్చన్. సో నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి, నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి, వెరీ సింపుల్. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి, దీన్ని బేస్ లో రాయండి. ఎవరైతే ముందర వస్తున్నారో ఏ అనే సెట్ ముందర వచ్చాడు కాబట్టి అతనికి పవర్ ఇచ్చేస్తున్నాము. ఎవరికి పవర్ ఇవ్వాలి? ఎవరు ముందర వస్తే వాళ్ళకే పవర్ ఇవ్వాలి. ఎవరు ముందర వస్తున్నారో వాళ్ళకే పవర్ ఇవ్వాలి. అంటే సింపుల్ గా చెప్పాలంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి స్మాల్ n. పవర్ లో ఏం రాయాలి? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ స్మాల్ m. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఎవరు? స్మాల్ n. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ క్యాపిటల్ ఏ ఎవరు? స్మాల్ m. సో హ్యావ్ యూ అండర్స్టూడ్? క్లియరా? ఇంతవరకు క్లియరా? నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి ఇంతవరకు క్లియరా? ఖచ్చితంగా దీని మీద బిట్ ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకూడదు. అందుకే నేను ఒక సింపుల్ టెక్నిక్ ఇచ్చాను మీకు. ఎవరు ముందర వస్తున్నారో వాళ్ళకే పవర్ ఇచ్చేసింది. ఇదిగోండి, పవర్ లో కూర్చోబెట్టాను వాళ్ళని. చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఫంక్షన్ అవుతుందా లేదా అని ఎలా డిసైడ్ చేస్తామంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తెలియాలి. ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తో సపోజ్ నేను x² / a² + y² / b² = 1 అనేది ఏమవుతుందంటే ఇది ఒక ఎలిప్స్ ఈక్వేషన్. ఇదొక ఎలిప్స్ ఈక్వేషన్. సో దీన్ని దీర్ఘవృత్త సమీకరణము అంటాము. దీర్ఘవృత్తము అనే చాప్టర్ ఉంది మనకి కోఆర్డినేట్ జామెట్రీలో. దాని షేప్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. దాని షేప్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఇది x యాక్సిస్ అవుతుంది, ఇది y యాక్సిస్ అవుతుంది, ఇది సెంటర్ ఆఫ్ ద ఎలిప్స్ అవుతుంది. ప్రెసెంట్ C అనుకోండి. ఈ పాయింట్ సింపుల్ గా క్యాపిటల్ A అనుకోండి. ఈ పాయింట్ సింపుల్ గా క్యాపిటల్ A' అనుకోండి. ఈ పాయింట్ వచ్చి క్యాపిటల్ B అనుకోండి. ఈ పాయింట్ వచ్చి క్యాపిటల్ B' అనుకోండి. A' అనేది ఏమవుతుందంటే మేజర్ యాక్సిస్ అవుతుంది. B' ఏమవుతుంది అంటే మైనర్ యాక్సిస్ అవుతుంది. అది అక్కడ మాట్లాడతాం డీటెయిల్డ్ గా ఏంటివి అనేవి. నేనేం అడుగుతున్నాను అంటే మీకు సింపుల్ గా ఒక ఈక్వేషన్ ఇచ్చేసాను. నేను ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే ఇది x² / a² + y² / b² = 1 అనేది ఫంక్షన్ అవుతుందా, ప్రమేయం అవుతుందా లేదా? వెరీ సింపుల్. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ప్రకారం మీరేం చేయాలంటే సింపుల్ గా మీరేం చేయాలి అంటే HLT, VLT అని చెప్పి 2 టెస్టులు ఉన్నాయి. HLT, VLT అని చెప్పి 2 టెస్టులు ఉన్నాయి. వాటిని మనం అప్లికేబుల్ చేయాలి. ఏం చేయాలి? వాటిని మనం
అప్లికేబుల్ చేయాలి. సో వై యాక్సిస్ కి ప్యారలల్ గా ఒక వర్టికల్ లైన్ డ్రా చేశాను. వై యాక్సిస్ కి ప్యారలల్ గా ఒక వర్టికల్ లైన్ అయితే డ్రా చేశాను విత్ ఇన్ ద డొమైన్. వై యాక్సిస్ కి ప్యారలల్ గా ఒక వర్టికల్ లైన్ అయితే నేను డ్రా చేస్తున్నాను విత్ ఇన్ ద డొమైన్. ఈ వర్టికల్ లైన్ అనేది ఈ కర్వ్ని మోర్ దెన్ 1 పాయింట్ దగ్గర కట్ చేస్తుంది కాబట్టి చూడండి, మోర్ దెన్ 1 పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. వర్టికల్ లైన్ అనేది గివన్ కర్వ్ని మోర్ దెన్ 1 పాయింట్ దగ్గర కట్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. ఒక కర్వ్ ఫంక్షన్ అవుతుందా లేదా అని మీరు చెక్ చేయాలి అంటే మీరు VLT అప్లై చేయాలి. వర్టికల్ లైన్ టెస్ట్. ఓకేనా? చూడండి, ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్. ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్. ఇది వచ్చి ఆరిజిన్. ఇదే ఎలిప్స్ ఈక్వేషన్ లో నేనేం చేశానంటే X యాక్సిస్ కి అబౌవ్ పార్ట్ అంటే X యాక్సిస్ కి పైన ఉన్న పార్ట్ మాత్రమే కన్సిడర్ చేశాను. దీన్ని ఏమంటాము అంటే సెమీ ఎలిప్స్ అవుతుంది. సెమీ దాంట్లో హాఫ్ అనేది తీసుకున్నాను. లోయర్ పార్ట్ అయితే నేను తీసుకోలేదు అంటున్నాను. వెరీ సింపుల్. చూడండి, ఇక్కడ y² by b² is equal to దీన్ని సింపుల్ గా 1 minus x² by a² రాసుకోవచ్చు. దీంట్లో నుంచి y² by b² దేనికి ఈక్వల్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a² minus x² by a² అవుతుంది. y² దేనికి ఈక్వల్ అంటే b² by a² టైమ్స్ a² minus x² అవుతుంది. నాకు కావాల్సింది y is equal to కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ b by a ఇంటూ అండర్ రూట్ ఆఫ్ a² minus x². సో ప్లస్ తీసుకుంటే ఇది వస్తుంది, మైనస్ తీసుకుంటే దీని ఈక్వేషన్ వస్తుంది మీకు. y is equal to మైనస్ b by a టైమ్స్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ a² minus x². ఇప్పుడు మనం సపరేట్ గా చెక్ చేయబోతున్నాము. ఒకసారి కిందున్న పార్ట్ తీసేసేయండి క్లియర్ గా. y is equal to b by a టైమ్స్ రూట్ ఆఫ్ a² minus x² అనేది ఫంక్షన్ అవుతుందా లేదా అంటే ఎస్, ఫంక్షన్ అవుతుంది. ఒక వర్టికల్ లైన్ డ్రా చేయండి. వర్టికల్ లైన్ అనేది ఒకే ఒక పాయింట్ దగ్గర హిట్ చేస్తుంది కాబట్టి VLT ని అది పాస్ అవుతుంది. వర్టికల్ లైన్ టెస్ట్ అనేది పాస్ అవుతుంది. ఆ ఈక్వేషన్ పాస్ అవుతుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా నేను ఫంక్షన్ అని చెప్పొచ్చు. అది కూడా నేనేం చెప్తున్నానంటే విత్ ఇన్ ద డొమైన్ అంటున్నాను. దానికి లోయర్ పార్ట్ ఇదేనా, దీనికి కూడా సపరేట్ గా డ్రా చేసినప్పుడు వర్టికల్ లైన్ అనేది ఒకే ఒక పాయింట్ దగ్గర హిట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది కూడా ఫంక్షన్ అవుతుంది. సింపుల్ గా చూడండి, ఇదేమవుతుంది, y² is equal to 4ax అనే పెరాబోలా. ఇది y² is equal to 4ax అనే పెరాబోలా. ఇది ఫంక్షన్ అవుతుందా అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. ఓన్లీ అప్పర్ పార్ట్ గాని తీసుకున్నారనుకోండి ఫంక్షన్ అవుతుంది. ఓన్లీ అప్పర్ పార్ట్ ఫంక్షన్ అవుతుందా లేదా అంటే ఏం చేయాలి, వర్టికల్ లైన్ డ్రా చేసుకోవాలి. వర్టికల్ లైన్ ని కరువుని ఒకే ఒక పాయింట్ దగ్గర హిట్ చేస్తుందా లేదా అని చెక్ చేసుకోండి. అంటే సింపుల్ గా దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు y² is equal to x అని చెప్పి తీసుకున్నారు. y² is equal to x, లోయర్ పార్ట్ కన్సిడర్ చేయదు. అప్పుడు y is equal to ఏమవుతుంది, y is equal to ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఎక్స్. సో పైన ఉన్న పార్ట్ y is equal to రూట్ ఎక్స్ అని చెప్పి రాసుకోవాలి. y is equal to మైనస్ రూట్ ఎక్స్ కింద ఉన్న పార్ట్. యాక్చువల్ గా y is equal to రూట్ ఎక్స్ అనేది ఫంక్షను. బట్ ఈ రెండింటిని మీరు కలిపారు అనుకుంటే మీకు ఒక పెరాబోలా యొక్క షేప్ అవుతుంది. కలిపితే ఫంక్షన్ కాదు. X యాక్సిస్ కి అబవ్ బిలో ఉన్న పార్ట్స్ ని మీరు కలిపారు అంటే ఫంక్షన్ కాదు, ఇండివిజువల్ గా తీసుకోవాలి. సో ఫంక్షన్ అని ఎవరైనా అడిగితే మీరేం చేయాలి, VLT అప్లై చేయాలి. ఫంక్షన్ అవుతుందా లేదా అని చెప్పి డిసైడ్ చేయడానికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏమవుతుంది అంటే VLT, వర్టికల్ లైన్ టెస్ట్. ఇస్ దర్ ఎనీ డౌట్? సో నెక్స్ట్ మనము టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడదాం.
టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ వన్ వచ్చి మనము 1 ఫంక్షన్ గురించి మాట్లాడుకోవాలి. దేని గురించి మాట్లాడుకోవాలి? 1 ఏక ప్రమేయము. చూడండి, సో 2 నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ F is a mapping from A to B. Set A consists of 1, 2, 3, 4. Set B consists of A, B, C, D. అవసరం అనుకుంటే ఈ కూడా తీసుకోండి. సో ఫస్ట్ సెట్ ని మనం ఏమంటాము? డొమైన్ అంటాం. సెకండ్ సెట్ ని మనం ఏమంటాము? కోడొమైన్ అంటాం. ఒకటి డొమైన్, రెండోది కోడొమైన్. ఏలో డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకున్నాను. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏకి డిఫరెంట్ ఇమేజెస్ గాని ఉంటే ఆ ఫంక్షన్ ఏమవుతుందంటే 1 ఫంక్షన్ అవుతుంది. అంటే సింపుల్ గా ఇమేజ్ ఆఫ్ 1 ఏమవుతుంది అంటే స్మాల్ ఏ, ఇమేజ్ ఆఫ్ 2 ఏమవుతుంది అంటే స్మాల్ బి, ఇమేజ్ ఆఫ్ 3 ఏమవుతుంది అంటే స్మాల్ సి, ఇమేజ్ ఆఫ్ 4 ఏమవుతుంది అంటే స్మాల్ డి. డిఫరెంట్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ ఇమేజెస్ కానీ ఉంటే దాన్ని 1 ఫంక్షన్ అంటాము. ఒకవేళ ఫంక్షన్ ఇది 1 కాకపోతే అది మెనీ 1 అవుతుంది. అదేమవుతుంది? మెనీ 1 అవుతుంది. ఏక ప్రమేయము కాకపోతే దాన్ని బహు ఏక ప్రమేయము అంటాము. బహు ఏక ప్రమేయం అది ఎలా చూద్దాం. చూడండి, వెరీ సింపుల్. f of x is equal to x² అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను. x అంటే ఇన్పుట్ ఇచ్చేసేయండి. డొమైన్ అంటే సింపుల్ గా ఏం చెప్పొచ్చు? ద వాల్యూస్ ఆఫ్ x వాల్యూస్ ని మనం డొమైన్ అంటాం. రెండోది వచ్చి ఇన్పుట్ అన్నమాట. మీరు ఏమి ఇస్తున్నారు అనేది ఇన్పుట్ అన్నమాట. సో సింపుల్ గా ఈ సెట్ ని క్యాపిటల్ ఏ అనుకున్నాను, ఈ సెట్ ని క్యాపిటల్ బి అనుకున్నాను. ఎఫ్ ఈస్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అని చెప్పి ఒక రిలేషన్ అయితే ఇచ్చేసాను. ఓకేనా? సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇన్పుట్ వచ్చి 5, -5 తీసుకున్నాను. ఎక్స్ ప్లస్ లో 5 రాయండి. 5² అంటే మీకు అవుట్పుట్ ఏమొచ్చిందో చెక్ చేసుకోండి, 25. ఎక్స్ ప్లస్ లో మీరు -5 రాయండి, అప్పుడు కూడా మీకు అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేసుకోండి. అంటే ఏలో మీరు డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకున్నారు, బట్ వాటి ఇమేజెస్ ఒక్కసారి చెక్ చేస్తారా? ఇమేజ్ ఆఫ్ 5 ఎవరు ఇక్కడ? హూ ఇస్ ద ఇమేజ్ ఆఫ్ 5 అంటే 25 అని చెప్పి రాస్తారు. హూ ఇస్ ద ఇమేజ్ ఆఫ్ -5 అంటే కూడా మీరు ఏం చేస్తున్నారు? 25 అనే చెప్పి రాస్తున్నారు. అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ హ్యావ్ ద సేమ్ ఇమేజ్. సో అది ఏమవుతుంది? సింపుల్ గా 1 కాదు. అది 1 కాదు అంటే మెనీ 1 అవుతుంది. నేనేం ఆల్రెడీ చెప్పాను, ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ మెనీ 1 ఫంక్షన్స్. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఎన్ని ఉన్నాయి? సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, వాటి రెసిప్రోకల్స్, కాట్, కొసెకెంట్, సీకెంట్, ఇవన్నీ కూడా మెనీ 1 ఫంక్షన్స్ అని చెప్పి ఇంతకు ముందు డిస్కస్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మెనీ 1 ఫంక్షన్స్ ఇన్ దేర్ డొమైన్. సో ఇక్కడ 2 డెఫినేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. మీకు ఏమైనా డౌట్ ఉందా? సో ఇంకొక పాయింట్ ఏంటంటే చూడండి, ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఒకసారి చెక్ చేసుకోండి, 4. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి తీసుకోండి, అక్కడ 4 కావచ్చు లేదా 5 కావచ్చు, 4 కావచ్చు లేదా 5 కావచ్చు. అంటే సింపుల్ గా నేనేం రాసుకోవచ్చు అంటే ఎన్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అని చెప్పి రాసుకోవచ్చా? 4 ఈక్వల్ కాబట్టి. ఇంకా ఏం రాసుకోవచ్చు అంటే ఎన్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎన్ ఆఫ్ బి అని చెప్పి రాసుకోవచ్చా?
ఈ రెండింటిని కలిపితే ఒక రిలేషన్ ఏర్పడుతుంది. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. సో మీరు 1 గురించి మాట్లాడాలి అంటే, ఏక ప్రమేయం గురించి మాట్లాడాలి అంటే ఎలిమెంట్స్ ఎలా తీసుకోవాలి? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. అప్పుడు మాత్రమే ఆ ఫంక్షన్ నిర్వచింపబడుతుంది. దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందా? చూడండి, నంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ number of 1 functions from A to B. Number of 1 functions from A to B. It is set A. ఇది వచ్చి సెట్ బి. 1 అనగానే ఖచ్చితంగా మీకు కండిషన్ ఇచ్చాను ఇప్పుడే. ఎన్ ఆఫ్ ఏ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అని చెప్పాను. ఎస్ ఆర్ నో? ఎన్ ఆఫ్ ఏ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి. సెట్ ఏ కన్సిస్ట్ ఆఫ్ m ఎలిమెంట్స్ తీసుకోండి. ఎన్ని? m ఎలిమెంట్స్. సెట్ బి కన్సిస్ట్ ఆఫ్ n ఎలిమెంట్స్ తీసుకోండి. క్లియర్? సో ఇక్కడ కండిషన్ ఏంటంటే m అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. m అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. చూడండి, 1 అనగానే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ షుడ్ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్ ఇన్ బి. ఏలో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్ కి బిలో మనకి డిఫరెంట్ ప్రతిబింబాలు అంటే డిఫరెంట్ ఇమేజెస్ అనేవి ఉండాలి. సపోజ్ x1 యొక్క ఇమేజ్ మనము సెలెక్ట్ చేయాలి అంటే మన దగ్గర ఉన్న అవకాశాలు ఎన్నున్నాయో తెలుసా? మీకు ఎన్నున్నాయో తెలుసా? x1 అనే ఎలిమెంట్ కి ఇమేజ్ సెలెక్ట్ చేయడానికి మన దగ్గర ఎన్ని అవకాశాలు ఉన్నాయి అంటే n. దాంట్లో నుంచి x1 కోసం ఒకే ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ C అంటే కాంబినేషన్స్. మళ్ళీ మనకి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే చాప్టర్ ఉంటుంది, అక్కడ యొక్క హెల్ప్ తీసుకున్నాను. ఇది క్లియరా? x1 అనే ఎలిమెంట్ కి ఇమేజ్ సెలెక్ట్ చేయాలి అంటే నా దగ్గర ఉన్న అవకాశాలు n ఇమేజెస్ రెడీగా ఉన్నాయి. దాంట్లో నుంచి ఒకే ఒక ఇమేజ్ అయితే నేను సెలెక్ట్ చేసుకోవాలి, అందుకే nc1. అప్పుడు సెకండ్ ఎలిమెంట్ చూడండి ఒకసారి మీరు. సెకండ్ ఎలిమెంట్ x2 కోసం ఎన్ని ఇమేజెస్ అవైలబుల్ ఉన్నాయి అంటే, సపోజ్ ఏదో ఒకటైతే మనము ఇంటూ చేసేస్తున్నాము, ఏదో ఒక ఇమేజ్ దానికి ఇచ్చేయాలి కాబట్టి ఇంటూ చేసేసాను. దెన్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ లెఫ్ట్ ఇన్ బి అంటే చెప్తారా? n-1. దాంట్లో నుంచి మీరు 1 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఈ ప్రాసెస్ ని మీరు కంటిన్యూ చేసుకుంటూ పోతే లాస్ట్ ఎలిమెంట్ కోసం ఎన్ని ఇమేజెస్ అవైలబుల్ ఒకసారి మీరు చెప్తారా నాకు? లాస్ట్ ఎలిమెంట్ ఎవరు ఇక్కడ? xm. దీనికోసం ఎన్ని ఇమేజెస్ బి అనే సెట్ లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అంటే ఎన్ని ఇమేజెస్ అవైలబుల్ ఉన్నాయో ఒకసారి మీరు చెప్తారా? చాట్ బాక్స్ లో ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. వెరీ గుడ్ భాను. చూడండి, ఇక్కడ సింపుల్ లాజిక్ అన్నమాట. ఇక్కడ x2 అంటే మీరు ఏం రాశారు? సింపుల్ గా n-1 రాశారు. అంటే ఇక్కడున్న 1 ని మనం ఎలా రాసుకోవచ్చు? 2-1 గా రాసుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు x3 తీసుకోండి. x3 అంటే మీరు ఏం రాస్తారు? n-2 ఇమేజెస్ ఉన్నాయి, దాంట్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేయాలి కాబట్టి c1 రాశాను. సో ఇక్కడ ఉన్న 2 ని మనం ఎలా రాసుకుంటున్నాము? సింపుల్ గా 3-1 అని చెప్పి రాసుకోవచ్చు. అలాగే నేను మిమ్మల్ని ఏం అడిగాను అంటే, ఈ xm అనే ఎలిమెంట్ కి బి అనే సెట్ లో ఉన్న నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఒకసారి చెప్పండి అంటే మీరు ఏం చేయాలి? వెరీ సింపుల్. టోటల్ ఎవరు? n ఎలిమెంట్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి మీరు లాజికల్ గా రాసేటప్పుడు మైనస్ పెట్టండి అని చెప్పాను. ఇక్కడ 3 ఉంటే 3-1 అని రాశారు. ఇక్కడ 2 ఉంటే 2-1 అని రాశారు. ఇక్కడ m ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఏం రాయాలి? m-1 అని చెప్పి రాయాలి. m-1 అని చెప్పి రాయాలి. అంటే ఈ ఎలిమెంట్ కోసం బి అనే సెట్ లో ఉన్న నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అంటే సింపుల్ గా n-m+1 అవుతుంది. దీంట్లో నుంచి మీరు ఖచ్చితంగా ఒక ఎలిమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి.
అంటే సింపుల్ గా చెప్పాలి అంటే నంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి అనగానే మీకేం గుర్తుకు రావాలి? NC1 అంటే n-1 C1 అంటే కూడా n-1, ఆ విధంగా n-2 C1 అంటే కూడా n-2. ఆ విధంగా ఈ ప్రాసెస్ ని మీరు ఎలా రాసుకోవచ్చు అంటే n ఇంటూ n-1 n-2 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. లాస్ట్ వన్ ఏమవుతుందంటే n-m+1 గా రాసుకోవచ్చు. అంటే మొదటి ఆపరేషను n విధాలుగా జరిగితే రెండవ ఆపరేషను n-1 విధాలుగా, మూడవ ఆపరేషను n-2 విధాలుగా జరుగుతూ ఉంటే నేను ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ అని చెప్పి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో ఒక సింపుల్ కాన్సెప్ట్ అనమాట. అది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్ అని చెప్పి ఒకటి ఉంది, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ అనే ఇంకొక ప్రిన్సిపల్ ఉంది. మీకు అండ్ అనే ఫీలింగ్ వచ్చింది అంటే ఇంటూ చేయాలి, ఆర్ అనే ఫీలింగ్ వచ్చింది అంటే అడిషన్ చేసుకోవాలి. ఇక్కడ ఎటువంటి ఫీలింగ్ ఉందో మీరు జాగ్రత్తగా చూస్తే అండ్ అనే ఫీలింగ్ కనిపిస్తుంది కాబట్టి ఒక్కొక్క ఆపరేషన్ ని నేను మల్టిప్లై చేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి, have you understood? Have you understood this step? చూడండి, దేని గురించి మాట్లాడుతున్నాను అంటే నంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి, ఏ నుంచి బికి అన్వేక ప్రమేయాల సంఖ్య గురించి మాట్లాడుతున్నాం. ఇది మీకు బై హార్ట్ చేయాలంటే చాలా సింపుల్ థింగ్, బట్ బై హార్ట్ చేస్తే మ్యాథమెటిక్స్ కి ఎగ్దమ్ మీరు అగ్నెస్ట్ వెళ్ళినట్టే అనమాట. కాన్సెప్ట్ క్లియర్ గా అర్థం అవ్వాలి. ఇది అర్థం అవ్వాలి అంటే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రస్తారాలు సంయోగాలు అనే చాప్టర్ లో ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్ అని చెప్పి ఒకటి, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ అని చెప్పి ఒక రూల్ ఉంది. ఓఆర్ అనే టర్మ్ వచ్చినప్పుడు, ఇంటూ ఎప్పుడు వాడతాము అంటే అండ్ అనే వర్డ్ వచ్చినప్పుడు, ఆర్ అనే వర్డ్ వస్తే ప్లస్ అండ్ అనే వర్డ్ వస్తే ఇంటూ వాడాలి. దాని యొక్క హెల్ప్ తీసుకొని ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ ఏ విధంగా రాయాలి అనేది నేను ఖచ్చితంగా చెప్పబోతున్నాను. వెరీ సింపుల్. నేను ఏం చెప్పానంటే ఇక్కడ సెట్ ఏ కన్సిస్ట్ ఆఫ్ m ఎలిమెంట్స్ అని చెప్పాను. సెట్ ఏ కన్సిస్ట్ ఆఫ్ m ఎలిమెంట్స్ అంటున్నాను ఇక్కడ m. సెట్ బి కన్సిస్ట్ ఆఫ్ n ఎలిమెంట్స్. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ మీరు నేర్చుకున్న రూల్ ఏంటంటే 1 గురించి మాట్లాడాలి అంటే 1 గురించి మాట్లాడాలి అంటే మీరు ఖచ్చితంగా n ఆఫ్ a షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ఆఫ్ b అవ్వాలి. సో బిట్ దీని మీద కూడా అడగచ్చు అన్నమాట. మీకు బిట్ ఏ విధంగా కూడా అడగచ్చు, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అంటే 1 ఫంక్షన్ ని మీరు నిర్వచించాలి అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలి అంటే n ఆఫ్ a షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ఆఫ్ b. అప్పుడు మాత్రమే అన్వేక ప్రమేయం అనేది మీరు ఖచ్చితంగా నిర్వచించగలరు. ఓకేనా? చూడండి, ఇక్కడ నేనేం అడుగుతున్నానంటే మీకు 1 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 1 అని అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ, ఇవన్నీ డిఫరెంట్ ఎలిమెంట్స్ షుడ్ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్ ఇన్ బి. ఏలో ఉన్న ప్రతి డిఫరెంట్ ఎలిమెంట్ కి బిలో డిఫరెంట్ ఇమేజ్ ఉండాలి. అంటే x1 అనే ఎలిమెంట్ కి ఇదైనా ఇమేజ్ కావచ్చు, ఇదైనా ఇమేజ్ కావచ్చు, ఇదైనా ఇమేజ్ కావచ్చు. ఆ విధంగా చూసుకుంటే ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో చూసుకున్నారా? సో x1 అనే ఎలిమెంట్ కి మన దగ్గర n ఇమేజెస్ ఉన్నాయి. దాంట్లో నుంచి నేను ఖచ్చితంగా ఒక ఎలిమెంట్ మాత్రమే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి సెలెక్ట్ అంటున్నాను కాబట్టి చూస్ చేసుకోవాలి. కాబట్టి కాంబినేషన్ కింద సి రాశాను. అక్కడ కాంబినేషన్ అంటే నేను ఇచ్చే సింపుల్ గా డెఫినేషన్ సెలక్షన్ అంటాను. కాంబినేషన్ అనగానే సింపుల్ గా సెలక్షన్ అంటాను. నెక్స్ట్ x2 అనే ఎలిమెంట్ కి ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో చూసుకోండి. ఇప్పుడు x1 కి ఏదో ఒక ఇమేజ్ అయితే మనం ఖచ్చితంగా ఇచ్చేయాలి. అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఇది ఇచ్చేసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దెన్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ లెఫ్ట్ ఇన్ సెట్ బి అంటే n-1 అవుతుందా లేదా వేరేది ఏమైనా అవుతుందా? దీంట్లో నుంచి 1 ఎలిమెంట్ మాత్రమే సెలెక్ట్ చేయాలి కాబట్టి n-1 C1 అంటున్నాను. ఇది క్లియరా? సో దీన్ని సింపుల్ గా ఎలా రాసుకోవచ్చు అంటే n-2 - 1 అని చెప్పి రాసుకున్నాను.
ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి సి రాశాను, లోయర్ సఫిక్స్ లో 1 రాశాను. సి స్టాండ్స్ ఫర్ కాంబినేషన్ అంటున్నాను. నెక్స్ట్ x3 అనే ఎలిమెంట్ కి ఇమేజ్ ని మనము అసైన్డ్ చేయాలి అంటే, ఇమేజ్ ని మనం ఇవ్వాలనుకుంటే మన దగ్గర ఉన్న పాసిబిలిటీస్ చూసుకోండి ఒకసారి. టోటల్ వచ్చి n, దాంట్లో నుంచి మనం ఆల్రెడీ 2 ఎలిమెంట్స్ వాడేసాం కాబట్టి 2ని సబ్ట్రాక్ట్ చేశాను. దెన్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ లెఫ్ట్ ఫర్ x3 అంటే n-2 అని చెప్తారు మీరు ఖచ్చితంగా. దాంట్లో నుంచి 1 ఎలిమెంట్ సెలెక్ట్ చేసి ఇమేజ్ గా ఇచ్చేద్దాము. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, ఇక్కడున్న 2ని నేను 3-1 అని చెప్పి ఇట్లా రాసుకుంటే మీకేమైనా అబ్జెక్షన్ అడుగుతున్నాను. ఇదే లాజిక్ ప్రకారం మీరు కంటిన్యూషన్ చేస్తే లాస్ట్ ఎలిమెంట్ కి ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి అని చెప్పి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేశాను. టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ కోడొమైన్ వచ్చి n రాసుకున్నాను. ఇక్కడ లాజికల్ గా చూస్తే ఇక్కడ 3 అనే నంబర్ ఉన్నప్పుడు దీన్ని ఎలా రాసుకున్నాము అంటే 3-1 గా రాసుకున్నాము. ఇక్కడ 2 అనే నంబర్ ఉన్నప్పుడు ఎలా రాసుకున్నాము అంటే 2-1 గా రాసుకున్నాం. కాబట్టి ఇక్కడ m అనే నంబర్ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే m-1 గా రాసుకుంటే 1 కెన్ అండర్స్టాండ్ ఈజీలీ అంటున్నాను. దాంట్లో నుంచి ఒక ఎలిమెంట్ ని నేను ఖచ్చితంగా ఇమేజ్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే n-m+1 అవుతుంది. యాక్చువల్గా nc1 దేనికి ఈక్వల్ అంటే n కి ఈక్వల్. మైనస్ ని ఓపెన్ చేసేసాను, మైనస్ తో బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ని ఓపెన్ చేశాను. అంటే సింపుల్ గా ఇప్పుడు x1 కి ఇమేజ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ x2 కి ఇమేజ్ ఇస్తున్నాం, నెక్స్ట్ x3 కి ఇమేజ్ ఇస్తున్నాం. ఇక్కడ ఎటువంటి ఫీలింగ్ వచ్చిందంటే అండ్ అనే ఫీలింగ్ అనేది నాకు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి అనిపిస్తుంది. కాబట్టి నేను ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ యొక్క హెల్ప్ తీసుకోండి. నంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్స్ ఏమవుతాయి అంటే వీటన్నిటిని నేను మల్టిప్లై చేస్తున్నాను. nc1 ఇది ఇంటూ n-1 c1 ఇంటూ n-2 n-2 c1 ఈ విధంగా మల్టిప్లై చేసుకుంటూ పోతే లాస్ట్ వన్ ఏమవుతుందంటే n-m+1 ఇది కూడా c1 అవుతుంది. ఓకేనా? సో సింపుల్ గా nc1 అంటే n ఈక్వల్ కాబట్టి ఇది n అవుతుంది, ఇది n-1 అవుతుంది, ఇది n-2 అవుతుంది అండ్ సో ఆన్. ఇది ఏమవుతుందంటే n-m+1 అవుతుంది. ఇకపోతే నేను ఏం చేస్తున్నానంటే n-m+1 తర్వాత వచ్చే నంబర్ ఏంది అంటే n-m, తర్వాత వచ్చేది n-m-1. ఆ విధంగా రాసుకుంటూ పోతే 3-1 ఉంటుంది. ఈ క్వాంటిటీతో నేను ఏం చేస్తున్నానంటే మల్టిప్లై డివైడ్ చేస్తే మీకేమైనా అబ్జెక్షన్ అడుగుతున్నాను. ఈ క్వాంటిటీతో మల్టిప్లై చేశాను. దేంతో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను గమనించాలి. ఇంతవరకు క్లియరా? మీకు ఆల్రెడీ పర్ముటేషన్స్ కాంబినేషన్స్ చెప్పేటప్పుడు దీని గురించి మాట్లాడతాను. ఫ్యాక్టోరియల్ n అంటే దీన్ని n ఫ్యాక్టోరియల్ తో డినోట్ చేస్తాము. ఇదే నోటేషన్స్ వీటికి. ఫ్యాక్టోరియల్ n అంటే n నుంచి 1 వరకు ఉన్నాయి కాబట్టి దీనికి n రాసి ఫ్యాక్టోరియల్ సింబల్ ఇవ్వాలి. n-1 నుంచి 1 వరకు n-m నుంచి 1 వరకు ఉన్నాయి కాబట్టి దీనికి నేను n-m రాసి ఫ్యాక్టోరియల్ సింబల్ ఇవ్వచ్చు. సో న్యూమరేటర్ కి నేను ఇచ్చిన నొటేషన్ వచ్చి n ఫ్యాక్టోరియల్, డినామినేటర్ కి నేను ఇచ్చిన నొటేషన్ ఏమవుతుందంటే n-m ఫ్యాక్టోరియల్. ఇది క్లియర్ గా మీకు అర్థమైందా? పర్ముటేషన్స్ కాంబినేషన్స్ మీకు చెప్పేటప్పుడు NPR గురించి ఖచ్చితంగా మాట్లాడతాను. n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ అవుతుంది. అంటే సింపుల్ గా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే నేను చూడండి n ఫ్యాక్టోరియల్ బై n-m ఫ్యాక్టోరియల్ అంటే npm అని చెప్పి రాసుకోవచ్చు. యాక్చువల్ గా n అనేది ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ B అవుతుంది. P stands for permutation. P stands for permutation. Permutation అనగానే నేను ఇవ్వబోయే డెఫినేషన్ సింపుల్ గా అన్ అరేంజ్మెంట్. అరేంజ్మెంట్ నే మనం ఏమంటాము అంటే పర్ముటేషన్ అంటాము. లోయర్ సఫిక్స్ m అంటే చూసుకోండి ఒకసారి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A. సో చాలా టెక్స్ట్ బుక్స్ లో సింపుల్ గా నంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్ పర్ముటేషన్ లోయర్ సఫిక్స్ వచ్చి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ డొమైన్ అని చెప్పి ఇస్తుంటారు. బట్ దీని వెనకాల ఉన్న ఎక్స్ప్లెనేషన్ ఇది అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. హ్యావ్ యూ అండర్స్టూడ్? చూడండి నంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్స్ ఫ్రమ్ A to B అంటే నేనేమి ఇచ్చాను n of B P n of A
అంటే సింపుల్ గా దీన్ని మీరు n అనుకుంటే, దీన్ని సింపుల్ గా మీరు r అనుకుంటే ఇక్కడ NPR అవుతుంది. ఏమవుతుంది? NPR. అంటే జస్ట్ అండర్స్టాండింగ్ కోసం నేనేం చెప్పానంటే దీన్ని మీరు n అనుకోండి, దీన్ని మీరు r అనుకోండి. అంటే బిలో ఉన్న నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n అనుకోండి, ఏలో ఉన్న నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ r అనుకుంటే NPR అవుతుంది. ఓకేనా? సో ఎప్పుడు అంటే n అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు r అయినప్పుడు, n అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు r అయినప్పుడు. ఓకేనా? ఒకవేళ n అనేది లెస్ దాన్ r అయితే, n అనేది లెస్ దాన్ r అయితే అప్పుడు ఏమవుతుందో నంబర్ ఆఫ్ అన్వన్ ఫంక్షన్స్ ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. రైట్, వెరీ గుడ్. సో ఖచ్చితంగా మీరు 0 అని చెప్పి రెస్పాండ్ అయ్యారు. యు ఆర్ రైట్. ఇది సో బిట్ అడిగేటప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి వీటి మీద ఎలాగైనా అడగచ్చు. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. n అనేది లెస్ దాన్ r అయితే నంబర్ ఆఫ్ అన్వన్ ఫంక్షన్స్ ఫ్రమ్ a to b ఏమవుతుంది అంటే సింపుల్ గా 0 అని చెప్పాలి. కండిషన్ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. డౌట్ వస్తే ఎగ్జామినేషన్ లో నేను చెప్పిన ప్రాసెస్ ని అప్లై చేసైనా వెళ్ళాలి. ఎందుకంటే పాయింట్లలో జాబ్స్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ప్రతి క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకేనా? రైట్, ఇంతవరకు క్లియర్ అయిందా? సో నెక్స్ట్ నేను 1-1 ఫంక్షన్ అయిపోయింది. ఆ తర్వాత ఎప్పుడైతే 1-1 ఫంక్షన్ అయిపోతుందో ఖచ్చితంగా మనము ఒకవేళ 1-1 కాకపోతే అది ఏమవుతుందంటే మెనీ వన్ ఫంక్షన్ అవుతుంది అని చెప్పాను. ఏమవుతుంది? మెనీ వన్ ఫంక్షన్ అవుతుంది. మెనీ వన్ ఫంక్షన్ అవుతుంది. సో నేనేం చెప్పాను ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ ఫంక్షన్స్, టోటల్ నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే చూడండి ఎఫ్ ఈస్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ a to b అని చెప్పాను. ఫస్ట్ ఎవరు వస్తున్నారు? ఏ వస్తున్నారు కాబట్టి ఏని పవర్ లో రాసుకోమని చెప్పాను. ఏకి పవర్ ఇవ్వండి అని చెప్పాను. అంటే టోటల్ నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఇదేనా? దాంట్లో నుంచి మనము నంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్స్ సబ్ట్రాక్ట్ చేసేద్దాము. టోటల్ ఫంక్షన్స్ లో నుంచి 1-1 ఫంక్షన్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మీకు మిగతా వచ్చేవి ఏమవుతాయంటే మెనీ వన్. ఒకవేళ ఫంక్షన్ అనేది 1-1 కాకపోతే అదేమవుతుందంటే మెనీ వన్ అవుతుంది. మెనీ వన్ అవుతుంది. అన్వేకము కాకపోతే ఏక ప్రమేయం కాకపోతే అదేమవుతుందంటే బహు ఏక ప్రమేయం అవుతుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ వన్? నెక్స్ట్ నేను సంగ్రస్త ప్రమేయం గురించి మాట్లాడతాను. అంటే ఆన్ టు ఫంక్షన్ గురించి మాట్లాడబోతున్నాను. చూడండి, సో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ లో దేని గురించి మాట్లాడుతున్నానంటే ఆన్ టు ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నాను. సో దీన్ని మనము సంగ్రస్త ప్రమేయము అంటాము. ఓకేనా? ఆన్ టు ఫంక్షన్ దేని గురించి మాట్లాడుతున్నాను? ఆన్ టు ఫంక్షన్. సింపుల్ గా చూడండి, ఆన్ టు ఫంక్షన్ అనగానే మామూలుగా రేంజ్ ని దేంతో డినోట్ చేస్తాము? ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఏ. కోడొమైన్ అంటే ఏంది? సెకండ్ సెట్ క్యాపిటల్ బి. ఎఫ్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు బి గాని అయితే ఆ ఫంక్షన్ ఏమవుతుంది అంటే ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. దట్స్ ఆల్. ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ బి కానీ ఈక్వల్ అయితే అప్పుడు ఎఫ్ అనే ఫంక్షన్ ఏమవుతుందంటే ఆన్ టు అవుతుంది. ఒకవేళ అది ఆన్ టు కాకపోతే ఆ ఫంక్షన్ ని మనం ఏమంటాము అంటే ఇంటూ ఫంక్షన్ అంటాము. ఏమంటాము? ఇంటూ ఫంక్షన్ అంటాము. సంగ్రస్త ప్రమేయం కాకపోతే అది ఏమవుతుందంటే అంతఃప్రమేయం అవుతుంది. ఏమవుతుంది? అంతఃప్రమేయం అంటాము. సంగ్రస్తం కాకపోతే అది ఏమవుతుందంటే అంతఃప్రమేయం అంటాము. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇంకా నేను దీని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడతాను. చూడండి ఒకసారి. చూడండి, సో 2 నాన్ ఎంప్టీ సెట్స్ అయితే నేను తీసుకుంటున్నాను. ఎఫ్ ఈస్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ a to b. ఎఫ్ ఈస్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ a to b అంటే సింపుల్ గా దీన్ని మనము ఎఫ్ మ్యాప్స్ a to b గా తీసుకున్నాము. సో ఇక్కడ ఏ అనేది ఏమవుతుంది అంటే డొమైన్ అవుతుంది.
బిని మనం ఏమంటాము అంటే కోడొమైన్ అంటాము. ఏమంటాము? కోడొమైన్. రేంజ్ ని మనం దేంతో డినోట్ చేస్తాము? ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఏ. అది కోడొమైన్ కి ఈక్వల్ అయితే ఏమవుతుందని చెప్తున్నాను? ఆన్టు అంటున్నాను. ఈక్వల్ కాకపోతే ఇంటూ అంటున్నాను. ఒకటా? ఓకేనా? రైట్, వెరీ గుడ్. చూడండి ఇక్కడ సెట్ ఏ కన్సిస్ట్ ఆఫ్ 1 2 3 4 అని చెప్పి 4 ఎలిమెంట్స్ తీసుకున్నాను. సెట్ ఏ కన్సిస్ట్ ఆఫ్ 1 2 3 4 అని చెప్పి 4 ఎలిమెంట్స్ తీసుకున్నాను. సెట్ బి కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 3 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. ఏ కామా బి కామా సి తీసుకున్నాను. ఇప్పుడు ఆన్ టు ఫంక్షన్ ని మీరు డిఫైన్ చేయాలి అంటే వెరీ సింపుల్, ఈ సైడ్ నుంచి రావాలి. బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి చూడండి, బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్ అనేది ఏలో ఎగ్జిస్ట్ అవ్వాలి. అట్లీస్ట్ అంటే ఏంది మీనింగ్ ఇక్కడ? అట్లీస్ట్ అంటే మీనింగ్ వచ్చి ఇట్ మే బి 1, ఇట్ మే బి 2, ఇట్ మే బి మోర్ దాన్ 1 అని మీనింగ్. ఇట్ మే బి 3, ఇట్ మే బి 4. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అట్లీస్ట్ 1. బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్, అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్. టెర్మినాలజీ చూసారా? అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్ అంటున్నాను. అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్ అనేది ఏలో ఎగ్జిస్ట్ అవ్వాలి. యాక్చువల్ గా చెప్పాలంటే 1 కి ఇమేజ్ ఎవరు? ఏ కి 1 ఏమవుతుంది? ప్రీ ఇమేజ్. 1 కి ఇమేజ్ ఎవరు? ఏ కి 1 ఏమవుతుంది? ప్రీ ఇమేజ్. లేదా దాన్నే మనం ఇన్వర్స్ ఇమేజ్ అని కూడా చెప్పచ్చు. పాయింట్ అర్థమవుతుందా? అలాగే ఇక్కడ బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. అట్లీస్ట్ 1 అని చెప్పాను. ఇట్ మే బి 1, ఇట్ మే బి మోర్ దాన్ 1. అలాగే ఇక్కడ సి అనే ఎలిమెంట్ కి కూడా 1 ప్రీ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా? ఎస్, అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏం చెప్పొచ్చు? బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్ అనేది ఏలో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ని మనము సంగ్రస్త ప్రమేయము ఆన్ టు ఫంక్షన్ అని చెప్పొచ్చు. ఒకవేళ నేను పొరపాటున ఎక్స్ట్రా ఎలిమెంట్ డి గాని తీసుకుంటే, డి అనేది దేంట్లో ఉంది? కోడొమైన్ లో ఉంది. బట్ దీనికి ఎటువంటి ప్రీ ఇమేజ్ ఇక్కడ ఎగ్జిస్ట్ కాలేదు. ఎటువంటి ప్రీ ఇమేజ్ దీనికి ఏలో ఎగ్జిస్ట్ కాలేదు కాబట్టి అది ఏమవుతుందంటే ఆన్ టు కాదు. ఆన్ టు కాకపోతే అది ఏమవుతుందంటే ఇంటూ. సంగ్రస్త ప్రమేయం కాకపోతే అది ఏమవుతుంది? అంతఃప్రమేయం అవుతుంది. హ్యావ్ యు అండర్స్టూడ్? సో ఐ హోప్ దట్ మీకు ఆన్ టు ఫంక్షన్, సంగ్రస్త ప్రమేయము అంటే క్లియర్ గా అర్థమైంది అని అనుకుంటున్నాను. చూడండి, నంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి, సో ఇప్పుడు సంగ్రస్త ప్రమేయాల సంఖ్యని కనుక్కోబోతున్నాము. ఇప్పుడు సింపుల్ గా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అర్థం చేసుకుంటే క్లియర్ గా అర్థం అవుతుంది. అదర్వైజ్ ఇది అర్థం కాదు. సపోజ్ సెట్ ఏ కన్సిస్ట్ ఆఫ్ 1 2 3 4 అని చెప్పి అనుకోండి. సెట్ బి కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ ఏ కామా బి అనుకోండి. సో ఎఫ్ ఇస్ అ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అయితే నాకు నంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి చెప్తారా? నంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి చెప్తారా? ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. సో రైట్, వెరీ గుడ్. సో ఆల్మోస్ట్ అందరూ 14 అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్. సో ఇమీడియట్లీ మీకు 1 more క్వశ్చన్ ఇస్తున్నాను. సెట్ ఏ కన్సిస్ట్ ఆఫ్ 1 2 3 4. సెట్ బి కన్సిస్ట్ ఆఫ్, ఈసారి మీరు ఏబిసి తీసుకొని నంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి అని చెప్పి ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. ఇది మీకు సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ కి మోస్ట్ ఆఫ్ యూ గేవ్ ద కరెక్ట్ ఆన్సర్ 14. బట్ ఇప్పుడు 1 more క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది మీకు 2 ఎగ్జాంపుల్స్ గాని క్లియర్ గా అర్థం అయితేనే నెక్స్ట్ నేను దీని మీద చెప్పబోయే కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమవుతుంది. సెట్ ఏ కన్సిస్ట్ ఆఫ్ 4 ఎలిమెంట్స్, సెట్ బి కన్సిస్ట్ ఆఫ్ 3 ఎలిమెంట్స్. ఇక్కడ నంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి అడుగుతున్నాను. ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి, చాలా మంది ఇక్కడ 36 అని చెప్పి రెస్పాండ్ అయ్యారు. హౌ డిడ్ యూ రెస్పాండ్? సో విత్ ఫార్ములా అని చెప్పి నాకు రెస్పాండ్ అయ్యారు. చూడండి,
రైట్, వెరీ గుడ్. సో సింపుల్ లాజిక్ చూడండి, ఇక్కడ నంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి అనగానే మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలి అంటే చూడండి ఇక్కడ. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఎన్ని ఇచ్చాను? 4 ఇచ్చాను. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఎన్ని ఇచ్చాను? ఇక్కడ 3 ఇచ్చున్నాను. సో నంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ కనుక్కోవాలి అంటే మీరు సింపుల్ గా చేయాల్సిన పని ఇక్కడ నుంచి రెస్పాండ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చూసుకోండి. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ముందరున్న సెట్ ఏ దాని పవర్ లో కూర్చోపెడితే ఫస్ట్ టోటల్ నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఏమవుతాయి అంటే 3/4 అంటే 81 అవుతాయి. ఇవి టోటల్ నంబర్ ఆఫ్ ఫంక్షన్స్. దాంట్లో నుంచి మనం ఏం సబ్ట్రాక్ట్ చేస్తున్నామో చూడండి. దాంట్లో నుంచి నేనేం సబ్ట్రాక్ట్ చేస్తున్నానో చూడండి. ఏం సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఓన్లీ ఇక్కడ ఆన్ టు ఫంక్షన్స్ వస్తాయి. ఓన్లీ ఆన్ టు ఫంక్షన్స్. ఈ ఆన్ టు ఫంక్షన్స్ కే ఇంకొక నేమ్ వచ్చి సర్జెక్టివ్ ఉంటుంది. సర్జెక్టివ్ ఫంక్షన్. ఆన్ టు ఫంక్షన్స్ కే ఇంకొక నేమ్ ఏంటి? సర్జెక్టివ్ ఫంక్షన్స్. దేన్ని సబ్ట్రాక్ట్ చేయాలో చూసుకోండి ఒకసారి సింపుల్ గా. ఎన్ ఆఫ్ ఏ అంటే 4 అని ఇచ్చాను. ఎన్ ఆఫ్ బి అంటే 3 ఇచ్చేసాను. నంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ అడుగుతున్నాను. సో సింగిల్ లైన్ లో మీరు అందరూ కరెక్ట్ గానే రెస్పాండ్ అయ్యారు. బట్ బై హార్ట్ చేశారా, గుర్తు పెట్టుకున్నారో నాకు తెలియదు. సో నంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ ఏమవుతాయో చూడండి. నంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే చూడండి, దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దాన్ని అలాగే రాసేసుకున్నాను. సో ఇక్కడ పవర్ ఏముందో చూసుకోండి. పవర్ ఏముంది ఇక్కడ? 4 ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ ఈ 3 ఎలిమెంట్స్ కి ఇక్కడ 4 అనేవి ఏమవుతాయి అంటే ప్రీ ఇమేజెస్ కాబట్టి. సో ఇవేమవుతాయి? క్లియర్ గా టోటల్ నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అవుతాయి. లాజికల్ గా దీన్ని 3C0 అని చెప్పి జస్ట్ అండర్స్టాండింగ్ కోసం రాసి పెట్టుకోండి. మైనస్ అని చెప్పి 3C0 తర్వాత వచ్చే నంబరు 3C1. 3C0 తర్వాత వచ్చే నంబర్ ఏమవుతుంది? 3C1. జస్ట్ అండర్స్టాండింగ్ కోసము ఒకసారి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏమవుతుందంటే అప్పర్ సఫిక్స్ మైనస్ లోయర్ సఫిక్స్. డిఫరెన్స్ వచ్చి 2 అవుతుంది. పవర్ అనేది మార్చకుండా సేమ్ రాయండి. సో 3C1 అయిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది? 3C2 వస్తుంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి. అప్పర్ సఫిక్స్ మైనస్ లోయర్ సఫిక్స్. డిఫరెన్స్ ఎంత ఉంది? 1. పవర్ ని మాత్రం మార్చద్దు. సో ఆల్టర్నేట్ సైన్స్ తీసుకోండి. ఇక్కడ ప్లస్ తీసుకుంటే ఇక్కడ మైనస్ తీసుకోవాలి. దీన్ని సింప్లిఫై చేస్తే మీ ఆన్సర్ వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఇది జస్ట్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే చెప్పాను. 3/4 దేనికి ఈక్వల్? 81 మైనస్ 3C1 దేనికి ఈక్వల్? 3కి ఈక్వల్. 2/4 అంటే ఎంత? 16. 16 3s ఆర్ దేనికి ఈక్వల్? 16 3s ఆర్ వచ్చి 48 కి ఈక్వల్. నెక్స్ట్ మైనస్ ఇక్కడ 3C2 దేనికి ఈక్వల్? 3C2 దేనికి ఈక్వల్ అంటే 3C1 కి ఈక్వల్. 3C1 దేనికి ఈక్వల్ అంటే 3కి ఈక్వల్. అంటే మీకు నేను పర్ముటేషన్స్ కాంబినేషన్స్ చెప్పేటప్పుడు NCR దేనికి ఈక్వల్ అంటే NC N-R కి ఈక్వల్ అని చెప్పి ప్రూఫ్ తో సహా ఇస్తాను. సో ఇక్కడ 3 మైనస్ 3 1s ఆర్ 3 అవుతుంది. సో సింపుల్ గా 81 లో నుంచి మీరేం సబ్ట్రాక్ట్ చేయాలి? 45 సబ్ట్రాక్ట్ చేస్తే యూ పీపుల్ ఆర్ 100% కరెక్ట్. 36 అనేది ఏం చెప్పాను అనేది మీకు క్లియర్ గా అర్థమైందా? చూడండి. సో మనం 1 ఫంక్షన్ గురించి ఆల్రెడీ మాట్లాడాము. ఆ తర్వాత ఆన్ టు ఫంక్షన్ గురించి మాట్లాడాము. ఈ 1 ఫంక్షన్ కే ఇంకొక పేరు వచ్చి ఇంజెక్టివ్ ఫంక్షన్, ఇంజెక్టివ్ మ్యాపింగ్ ఆర్ ఇంజెక్టివ్ ఫంక్షన్ అంటాము. ఆన్ టు ఫంక్షన్ అంటే ఇంకొక పేరు వచ్చి సర్జెక్టివ్ మ్యాపింగ్ ఆర్ సర్జెక్టివ్ ఫంక్షన్. 2 నేమ్స్ అయితే ఉన్నాయి. ఒక ఫంక్షన్ వచ్చి 1 కాకపోతే అది ఏమవుతుంది? 1 కాకపోతే అది ఏమవుతుంది అంటే మెనీ 1 అవుతుంది అని చెప్పాను. మెనీ 1 అవుతుంది. ఒకవేళ ఫంక్షన్ అనేది ఆన్ టు కాకపోతే ఏమవుతుంది? అది ఇంటూ ఫంక్షన్ అవుతుంది అని చెప్పాను. ఒకవేళ ఫంక్షన్ అనేది 1 ఆన్ టు అయింది అంటే సచ్ ఏ ఫంక్షన్ ఈస్ కాల్డ్ బైజెక్టివ్ ఫంక్షన్. బైజెక్టివ్ ఫంక్షన్ గురించి మాట్లాడబోతున్నాను. బైజెక్టివ్ ఫంక్షన్ గురించి మాట్లాడబోతున్నాను. ఓకేనా? బైజెక్టివ్ ఫంక్షన్ గురించి మాట్లాడబోతున్నాను. చూడండి ఒకసారి. సెట్ ఏ కన్సిస్ట్ ఆఫ్ 1 2 3 4. సెట్ బి కన్సిస్ట్ ఆఫ్ ABCD. సో బైజెక్టివ్ గురించి మీరు మాట్లాడాలి అంటే ఖచ్చితంగా నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ షుడ్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి అవుతాయి. అంటే
డొమైన్ లో కోడొమైన్ లో ఖచ్చితంగా ఈక్వల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే తీసుకోవాలి. సో ఈ సైడ్ నుంచి చూడండి, 1 కి ఇమేజ్ ఎవరు ఏ, 2 కి ఇమేజ్ ఎవరు బి, 3 కి ఇమేజ్ ఎవరు సి, 4 కి ఇమేజ్ ఎవరు డి అవుతుంది. ఆ సైడ్ నుంచి చూడండి, ఏ కి 1 ఏమవుతుంది ప్రీ ఇమేజ్, బి కి 2 అనేది ఏమవుతుంది ప్రీ ఇమేజ్, సి కి 3 అనేది ఏమవుతుంది ప్రీ ఇమేజ్, డి కి 4 అనేది ఏమవుతుంది ప్రీ ఇమేజ్. అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అనేవి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్ అనేది ఏలో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఈ సైడ్ నుంచి 1 1 అవుతుంది, ఆ సైడ్ నుంచి ఆన్ 2 అవుతుంది. 1 1 ఆన్ 2 కాబట్టి దీన్ని బైజెక్టివ్ అని చెప్పొచ్చు. ఇది క్లియరా? సో నంబర్ ఆఫ్ బైజెక్టివ్ ఫంక్షన్స్ కావాలి అంటే సింపుల్ గా మీరు ఎన్ ఆఫ్ ఏ ఫ్యాక్టోరియల్ అని తీసుకోవచ్చు, లేదా ఎన్ ఆఫ్ బి ఫ్యాక్టోరియల్ అయినా తీసుకోవచ్చు. అంటే సింపుల్ గా ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 3 into 2 into 1, దట్ మీన్స్ 24 ఆర్ దేర్. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఎస్ రవీంద్ర, మీరు కరెక్ట్ గానే రాశారు. ఎస్, బైనామియల్ థియరం యొక్క హెల్ప్ తీసుకోవాలి నంబర్ ఆఫ్ ఆన్ 2 ఫంక్షన్స్ కనుక్కోవాలి అంటే. ఎస్, యు ఆర్ రైట్. e power x minus 1 whole power n into m factorial. దీంట్లో మీకు కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ m దేనికి ఈక్వల్ అంటే సింపుల్ గా నంబర్ ఆఫ్ ఆన్ 2 ఫంక్షన్స్ అవుతాయి. లెంత్ మెథడ్ అవుతుంది, ఫార్ములా మెథడ్ అనేది. సో లాజికల్ గా వెళ్ళిపోవాలి మీరు ఎగ్జామినేషన్ లో. ఎలా వెళ్ళాలి? లాజికల్ గా వెళ్ళిపోవాలి. సో 1 1 ఫంక్షన్ గురించి మాట్లాడాను, ఆ తర్వాత 1 1 కాకపోతే అది మెనీ 1 అవుతుంది. ఆన్ 2 గురించి మాట్లాడాను, ఆన్ 2 కాకపోతే ఇంటూ అవుతుంది. 1 1 ఆన్ 2 రెండు అయితే దాన్ని బైజెక్టివ్ ఫంక్షన్ అంటాము. ఇంతవరకు క్లియర్ అయిపోయింది. చూడండి, సో ఎఫ్ ఈస్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. సో ఎఫ్ ఈస్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. చూడండి, సో ఇది సెట్ ఏ, ఇది సెట్ బి. ఎఫ్ ఈస్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అంటున్నాను. ఎఫ్ ఈస్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. నెక్స్ట్, నేను మ్యాపింగ్ యొక్క డైరెక్షన్ మార్చాను చూడండి. దీన్ని మనం ఎఫ్ ఇన్వర్స్ తో డినోట్ చేస్తాము. దీంతో ఎఫ్ ఇన్వర్స్ తో డినోట్ చేస్తాము. సో దీని మ్యాపింగ్ ఎలా ఇవ్వాలి? బి టు ఏ అని చెప్పి ఇవ్వాలి. సో ఇటువంటి ఫంక్షన్ నే మనము ఇన్వర్స్ ఫంక్షన్ అంటాము. వాట్ వి కాల్ ఇన్వర్స్ ఫంక్షన్. విలోమ ప్రమేయము అంటాము. విలోమ ప్రమేయము, ఇన్వర్స్ ఫంక్షన్. ఇకపోతే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఆ ఫంక్షన్ ఖచ్చితంగా బైజెక్టివ్ అవ్వాలి. ఆ ఫంక్షన్ ఖచ్చితంగా ఏమవ్వాలి? బైజెక్టివ్ అవ్వాలి. ఓన్లీ బైజెక్టివ్ ఫంక్షన్స్ హ్యావ్ ఇన్వర్సెస్. ఆల్రెడీ మనము ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అని చెప్పి చాప్టరే డిస్కస్ చేశాము. అక్కడ మీరు sin x అనే ఫంక్షన్ తీసుకుంటే sin x అనే ఫంక్షన్ ఏమవుతుంది అంటే మెనీ 1 అవుతుంది. అది మెనీ 1 ఫంక్షన్ అవుతుంది. అది బహు ఏక ప్రమేయం అవుతుంది. అంటే దానికి ఇన్వర్స్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే మనం ఏం చేశాము అంటే డొమైన్ కి రెస్ట్రిక్షన్ ఇచ్చేసాము. దేనికి? డొమైన్ కి రెస్ట్రిక్షన్ ఇచ్చేసి దాన్ని మనం 1 1 చేసాము. ఆ తర్వాత అది ఆన్ 2 అవుతుంది ఆ రేంజ్ లో అని చెప్పాము. ఆన్ 2 అంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? రేంజ్ ఇస్ ఈక్వల్ టు కోడొమైన్ అవ్వాలి. రేంజ్ ఇస్ ఈక్వల్ టు కోడొమైన్ అవ్వాలి. సో ఈ విధంగా మనము ఇన్వర్స్ ఫంక్షన్ గురించి మాట్లాడుకున్నాము. ఏదైనా డౌట్ ఉందా? సో నెక్స్ట్ నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అంటే ఐడెంటిటీ ఫంక్షన్ గురించి మాట్లాడబోతున్నాను. ఐడెంటిటీ ఫంక్షన్ తస్తమ ప్రమేయము అంటాము. తస్తమ ప్రమేయము. ఐడెంటిటీ ఫంక్షన్ గురించి మాట్లాడబోతున్నాను. సో ఐడెంటిటీ ఫంక్షన్ అంటే క్లియర్ గా చూడండి. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ గాని అయితే అప్పుడు ఎఫ్ అనే ఫంక్షన్ ఏమవుతుంది అంటే ఐడెంటిటీ ఫంక్షన్ అవుతుంది. అంటే దీన్ని మనము ఎలా చెప్పొచ్చు అంటే చూడండి, సో ఎఫ్ ఈస్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ ఇక్కడ ఏ టు ఏ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏ అనే సెట్ తీసుకున్నాను, ఇక్కడ కూడా ఏ అనే సెట్ తీసుకున్నాను. సపోజ్ సెట్ ఏ కన్సిస్ట్ ఆఫ్ 1 2 3 అని చెప్పి తీసుకోండి. 1 కి ఇమేజ్ ఎవరు అంటే 1, 2 కి ఇమేజ్ ఎవరు అంటే 2, 3 కి ఇమేజ్ ఎవరు అంటే 3 అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే కన్సిడర్ కోఆర్డినేట్ యాక్సెస్. కన్సిడర్ కోఆర్డినేట్ యాక్సెస్. సో దిస్ ఇస్ ద లైన్ y is equal to x అన్నమాట. దిస్ ఇస్ ద లైన్ y is equal to x passing through origin.
passing through origin, making an angle 45 degree with the x-axis. f of x అని నేను y అనుకున్నాను. y is equal to x అనే లైను మూల బిందువు గుండా పోతూ x అక్షముతో 45 డిగ్రీలు కోణం చేస్తూ ఉంటుంది. అంటే యు ఆర్ ద ఇమేజ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఐడెంటిటీ ఫంక్షన్. సో దీన్ని మనం ఎలా డినోట్ చేస్తాము అంటే సింపుల్ గా క్యాపిటల్ ఐ తో డినోట్ చేయాలి. ఏ సెట్స్ మీద మాట్లాడారు మీరు? ఏ మీద మాట్లాడారు కాబట్టి ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ ఏ, ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ ఏ. సో ఇకపోతే నెక్స్ట్ కాన్స్టంట్ ఫంక్షన్ అంటే చూడండి, కాన్స్టంట్ ఫంక్షన్. కాన్స్టంట్ ఫంక్షన్ స్థిర ప్రమేయం గురించి మాట్లాడుకుందాము. దేని గురించి? స్థిర ప్రమేయము. స్థిర ప్రమేయం గురించి మాట్లాడుకుందాము. సో స్థిర ప్రమేయం అనగానే సింపుల్ గా మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే, స్థిర ప్రమేయం అనగానే మీకు గుర్తుకు రావాల్సింది f of x is equal to k for all x belongs to capital A. f of x is equal to k for all x belongs to capital A. సపోజ్ చూడండి, 4 ఎలిమెంట్స్ తీసుకున్నాను. బి అనే సెట్ లో నేను ఏం తీసుకుంటున్నాను ఒకసారి. బి అనే సెట్ లో నేను ఏం చేస్తున్నాను చూడండి, ఏ బి సి డి కే అని చెప్పి తీసుకున్నాను. బట్ 1 అనే ఎలిమెంట్ కి ఇమేజ్ ఎవరు? కే. 2 కి ఇమేజ్ ఎవరు? కే. 3 కి ఇమేజ్ ఎవరు? కే. 4 కి ఇమేజ్ ఎవరు? చెప్పాలనుకున్నాను మీకు ఇక్కడ. ఏం చెప్పాలనుకున్నాను? ఇఫ్ ద రేంజ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ సింగిల్ ఎలిమెంట్. రేంజ్ ని మనం దేంతో డినోట్ చేస్తాము? ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఏ. వాట్ ఈస్ రేంజ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అంటే మీరు ఏం చేస్తారు? కే అని చెప్పి రాస్తారు. రేంజ్ అంటే ఏం చెప్పాను? The set of elements of B which are the images of A. So if the range consists of only one element, such a function is called constant function. Constant function. సో దాన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. సింపుల్ గా దీన్ని మీరు y అని చెప్పి తీసుకుంటే y is equal to k. y is equal to k అనే లైన్ ఎలా ఉంటుంది? y is equal to k అనే లైన్ ఎలా ఉంటుంది? x అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఆరిజిన్ నుంచి ఆ లైన్ కుండే డిస్టెన్స్ ఏమవుతుంది? k అవుతుంది. ఇది y is equal to k. కాన్స్టంట్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ ఇది. కాన్స్టంట్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ ఇది. ఇఫ్ ద రేంజ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ ఎలిమెంట్ అని చెప్పాను. రేంజ్ అంటున్నాను ఇక్కడ. కోడొమైన్ లో ఉన్నాయి, ఎన్నైనా ఎలిమెంట్స్ ఉండొచ్చు, ప్రాబ్లం కాదు. బట్ రేంజ్, హ్యావ్ యూ అండర్స్టూడ్? ఐడెంటిటీ ఫంక్షన్ అర్థమైందా? కాన్స్టంట్ ఫంక్షన్ అర్థమైందా? సో నెక్స్ట్ నేను దేని గురించి మాట్లాడబోతున్నానంటే కాంపోజిట్ ఫంక్షన్ గురించి మాట్లాడతాను. కాంపోజిట్ ఫంక్షన్, సంయుక్త ప్రమేయం గురించి మాట్లాడతాను. ఇవి మళ్ళీ నేను క్వశ్చన్స్ చెప్పేటప్పుడు వీటిని ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. బట్ సాల్వింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రోజు మొత్తం ఇంట్రడక్షన్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది మీకు. దేని గురించి మాట్లాడబోతున్నాను అంటే కాంపోజిట్ ఫంక్షన్ గురించి మాట్లాడాలి. సంయుక్త ప్రమేయము. కాంపోజిట్ ఫంక్షన్ గురించి మాట్లాడబోతున్నాను. సో ఫంక్షన్ అంటే మీకు ఐడియా వచ్చిందా? ఇట్స్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ రిలేషన్ అని చెప్పాను. రిలేషన్ గురించి మాట్లాడాలి అంటే కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 సెట్స్ గురించి ఖచ్చితంగా తెలియాలి. కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 సెట్స్ అంటే ఖచ్చితంగా మీకు ఆర్డర్డ్ పేరు గురించి తెలియాలి. ఖచ్చితంగా సెట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో ఇప్పుడు నేను సంయుక్త ప్రమేయం గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ 3 సెట్స్ తీసుకుంటున్నాను చూడండి. ఎన్ని సెట్స్? 3 సెట్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఎఫ్ ఈస్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. ఎఫ్ ఈస్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అంటున్నాను. స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అనుకోండి, స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అనుకోండి. ఇక్కడ జి ఈస్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు సి అని చెప్పి తీసుకుంటున్నాను. స్మాల్ సి బిలాంగ్స్ టు క్యాపిటల్ సి. సో దేర్ ఎగ్జిస్ట్ అనదర్ మ్యాపింగ్ విచ్ ఈస్ నథింగ్ బట్ జీ సర్కిల్ ఎఫ్. దీన్ని దయచేసి గాఫ్ ఫాగ్ అని చెప్పి చదవకూడదు. జీ సర్కిల్ ఎఫ్ అని చెప్పి చదవాలి. ఎఫ్ లో ఉన్న డొమైన్ రాయండి. ఎఫ్ లో ఉన్న డొమైన్ ఎవరు అంటే ఏ. 2 జీలో ఉన్న కోడొమైన్ రాయండి. జీలో డొమైన్ వచ్చి ఇది, కోడొమైన్ అడుగుతున్నాను. సో ఈ జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు సి అనే ఈ ఫంక్షన్ నే మనము కాంపోజిట్ ఫంక్షన్ అంటాము. ఏమంటాము? కాంపోజిట్ ఫంక్షన్ అంటాము. హ్యావ్ యూ అండర్స్టూడ్? మళ్ళీ చెప్పాలా?
ఎఫ్ లో ఉన్న డొమైన్ రాయండి అన్నాను. ఫస్ట్ జీలో ఉన్న కోడొమైన్ రాయాలి. ఎఫ్ లో ఉన్న డొమైన్, జీలో ఉన్న కోడొమైన్, దీన్నే కాంపోజిట్ ఫంక్షన్ అంటాము. సో నెక్స్ట్ నేను ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ గురించి మాట్లాడబోతున్నాను. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ సో దీన్ని సింపుల్ గా మనము ఘాత ప్రమేయము అంటాము. y is equal to f of x is equal to a power x అనే ఈ ఫంక్షన్ ని మనము ఘాత ప్రమేయము ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటాము. సో ఇక్కడ కండిషన్ వచ్చి a మస్ట్ బి గ్రేటర్ దెన్ 0 ఉండాలి, a నాట్ ఈక్వల్ టు 1 ఉండాలి. y is equal to f of x is equal to a power x అనే ఫంక్షన్ నే మనం ఏమంటాము అంటే ఘాత ప్రమేయం అంటాము, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటాము. సో ఇక్కడ ఖచ్చితంగా a అనేది గ్రేటర్ దెన్ 0 ఉండాలి, a వచ్చి నాట్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ రెండు కేసెస్ గా నేను డివైడ్ చేయబోతున్నాను. చూడండి, 2 కేసెస్ గా నేను డివైడ్ చేయబోతున్నాను. సో y is equal to a power x అనే గ్రాఫ్ ఇలా ఉంటుంది ఎప్పుడంటే a గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు. ఒకవేళ మీరు 0 లెస్ దాన్ a లెస్ దాన్ 1 అయినప్పుడు గ్రాఫ్ ఇలా ఉంటుంది. y is equal to a power x అనే గ్రాఫ్ ఈ విధంగా ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనించారు లేదో, ఇక్కడ x యాక్సిస్ ఏమవుతుందంటే అసంప్టోట్ అవుతుంది, అనంత స్పర్శరేఖ అవుతుంది, అనంత స్పర్శరేఖ అవుతుంది. క్లియరా? ఈ గ్రాఫ్ y యాక్సిస్ ని ఎక్కడ కట్ చేస్తుంది అంటే 0,1 అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. సో ఎక్స్ యాక్సిస్ ఏమవుతుందని చెప్పాను, అసంప్టోట్ అవుతుంది అని చెప్పాను, అనంత స్పర్శరేఖ అవుతుంది. y యాక్సిస్ ని ఈ గ్రాఫ్ ఎక్కడ కట్ చేస్తుందని చెప్పాను, 0,1 అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. క్లియరా? క్లియరా? ఎస్ ఆర్ నో? హ్యావ్ యూ అండర్స్టూడ్? ఈ ఫంక్షన్ కి మనం 2 థింగ్స్ మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. వన్ ఈస్ డొమైన్, రెండోది వచ్చి రేంజ్. ఒకటి ప్రదేశము, రెండు వచ్చి వ్యాప్తి. ప్రదేశము అంటే చూడండి, డొమైన్ అంటే ఏం చెప్పాను, ఎక్స్ వాల్యూస్ ని మనం డొమైన్ అంటాం. వేర్ ద ఫంక్షన్ ఇస్ డిఫైన్డ్. ఎక్స్ ప్లేస్ లో మీరు ఏ రియల్ నంబర్ అయినా ఇవ్వచ్చు, ఇట్ ఈస్ డిఫైన్డ్. అంటే డొమైన్ ఏమవుతుందంటే ఓపెన్ ఇంటర్వల్ -∞, +∞. దీన్నే మనం క్యాపిటల్ ఆర్ తో డినోట్ చేస్తాం. ఇకపోతే రేంజ్ కనుక్కోవాలి అంటే గ్రాఫ్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూడండి. ఎక్స్ యాక్సిస్ ని బోత్ ద గ్రాఫ్స్ అయితే టచ్ చేయట్లేదు. అబౌవ్ ద ఎక్స్ యాక్సిస్ ఉన్నాయి కాబట్టి, ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేయట్లేదు కాబట్టి ఓపెన్ 0 టు ఇన్ఫినిటీ రాసేటప్పుడు ఓపెన్ రాయాలి. సో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కి రేంజ్ ఏమవుతుంది అంటే ఓపెన్ ఇంటర్వల్ 0,∞. సో గ్రాఫ్ చూడండి, అబౌవ్ ద ఆరిజిన్ ఉంది. గ్రాఫ్ అనేది అబౌవ్ ద ఆరిజిన్ ఉంది. ఇక్కడ రేంజ్ అంటే ద వాల్యూస్ ఆఫ్ y అని చెప్తున్నాను, ద వాల్యూస్ ఆఫ్ y అంటున్నాను. చూడండి, y వాల్యూసే కావాలి మనకి. చూడండి, గ్రాఫ్ ఇక్కడ నుంచి చూడండి పైకి వెళ్తా ఉంది గ్రాఫ్, బట్ ఇక్కడ ఉన్న ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేయట్లేదు, అది అబౌవ్ ద ఎక్స్ యాక్సిస్ ఉంది. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇది క్లియర్ గా మీకు అర్థం అయ్యింది అంటే నెక్స్ట్ నేను సంవర్గమాన ప్రమేయం గురించి మాట్లాడతాను, లాగరిథమిక్ ఫంక్షన్ గురించి మాట్లాడతాను. ఎనీ డౌట్ ఇన్ దిస్? సో దేని గురించి మాట్లాడబోతున్నాను అంటే లాగరిథమిక్ ఫంక్షన్ గురించి మాట్లాడబోతున్నాను. దీన్ని మనము సింపుల్ గా సంవర్గమాన ప్రమేయం అంటాము. లాగరిథమిక్ ఫంక్షన్ గురించి మాట్లాడబోతున్నాను. చూడండి,
y is equal to f of x is equal to logarithm of x టు ద బేస్ ఏ. ఇటువంటి ఫంక్షన్ ని మనం ఏమంటాము అంటే లాగరిథమిక్ ఫంక్షన్ అంటాము. ఇక్కడ కండిషన్స్ చూడండి, ఎక్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. రెండోది వచ్చి ఏ వచ్చి గ్రేటర్ దెన్ 0 అవ్వాలి, ఏ నాట్ ఈక్వల్ టు 1. క్లియర్ కట్ గా ఐడియా ఉండాలి. ఎందుకంటే మనం డొమైన్ మీద రేంజ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఖచ్చితంగా మీకు వచ్చే బిట్ చాలా ఈజీగా ఉంటుంది, బట్ బేసికల్ గా మీరు స్ట్రాంగ్ అవ్వాలి. సో కన్సిడర్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటున్నాను. కన్సిడర్ కోఆర్డినేట్ యాక్సిస్. ఇక్కడ కూడా 2 కేసెస్ డిస్కస్ చేయాలి. ఇక్కడ కూడా ఖచ్చితంగా 2 కేసెస్ డిస్కస్ చేయాలి. సో ఏ నాట్ ఈక్వల్ టు 1 అని చెప్పినప్పుడు ఖచ్చితంగా 2 కేసెస్ వస్తాయి. ఏ వాల్యూ వచ్చి 0కి 1కి మధ్యలో ఉండొచ్చు, ఏ వాల్యూ వచ్చి గ్రేటర్ దెన్ 1. సో ఏ గ్రేటర్ దెన్ 1 అన్నప్పుడు గ్రాఫ్ ఇలా ఉంటుంది. y ఈస్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ బేస్ ఏ అనే గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ కట్ చేస్తుంది అంటే 1,0 వద్ద కట్ చేస్తుంది. y యాక్సిస్ అనేది ఏమవుతుంది అంటే అసంప్టోట్ అవుతుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇది ఏ గ్రేటర్ దెన్ 1 కేస్. నెక్స్ట్ సో ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి. సింపుల్ గా ఇది ఏమవుతుందంటే y యాక్సిస్ అవుతుంది. y యాక్సిస్ ఏమని చెప్పాను? అసంప్టోట్ అని చెప్పాను. ఏం చెప్పాను? అసంప్టోట్ అని చెప్పాను. ఎక్స్ యాక్సిస్ ని గ్రాఫ్ ఎక్కడ కట్ చేస్తుంది? 1,0 వద్ద. దిస్ ఇస్ ద కేస్ 0 లెస్ దాన్ a లెస్ దాన్ 1. సో ఇది కూడా y ఈస్ ఈక్వల్ టు log x గ్రాఫే, ఇది కూడా y ఈస్ ఈక్వల్ log x గ్రాఫే. బట్ ఇక్కడ బేస్ అనేది ఎలా ఉందో చూసుకోండి. బేస్ అనేది గ్రేటర్ దాన్ 1 అయితే ఇది తీసుకోవాలి. బేస్ అనేది 0కి 1కి మధ్యలో ఉంటే ఇలా తీసుకోవాలి. హ్యావ్ యూ అండర్స్టూడ్? క్లియర్? సో ఒకసారి మనం ఏం చేయాలి అంటే వీటి డొమైన్ ఏమవుతుంది, డొమైన్ అంటే ఎక్స్ రేంజ్ ఏమవుతుందో మనం డిస్కస్ చేసుకుందాము. ఫాస్ట్ గా మీలో చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వాలి. డొమైన్ ఏమవుతుంది, రేంజ్ ఏమవుతుంది, ఓకేనా? చూడండి, డొమైన్ అంటే వేర్ ద ఫంక్షన్ ఇస్ డిఫైన్డ్ అని చెప్పాడు. లాగరిథమ్స్ ఆర్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ పాజిటివ్ రియల్ నంబర్స్. లాగరిథమ్స్ ఆర్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ పాజిటివ్ రియల్ నంబర్స్ అంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ప్లస్ అని చెప్పి రాసుకోవాలి. ఆర్ ప్లస్ పాజిటివ్ అని చెప్పాను. పాజిటివ్ అన్నప్పుడు దీన్ని ఇలా రాసుకోవచ్చు, ఓపెన్ ఇంటర్వల్ 0,∞. ఆర్ ప్లస్ ని ఇలా రాస్తాము. పాజిటివ్ రియల్ నంబర్స్ గ్రేటర్ దెన్ 0 ఉండాలి. లాగరిథమ్స్ ఆర్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ పాజిటివ్ రియల్ నంబర్స్ అంటున్నాను. అంటే ఎక్స్ ప్లస్ లో మీరు ఎటువంటి నంబర్ తీసుకోవాలంటే ఆర్ ప్లస్ తీసుకోవాలి. ఇకపోతే మనము రేంజ్ కనుక్కోవాలి. రేంజ్ కనుక్కోవాలంటే చూడండి ఒకసారి. రేంజ్ కనుక్కోవాలంటే జాగ్రత్తగా చూడండి. రేంజ్ చూడండి ఒకసారి. రేంజ్ అబౌవ్ ద ఆరిజిన్ వచ్చి గ్రాఫ్ వచ్చి అబౌవ్ ద ఆరిజిన్ వచ్చి అప్ టు ఇన్ఫినిటీకి వెళ్తుంది, బిలో ద ఆరిజిన్ వచ్చి -∞ వెళ్తుంది. కాబట్టి ఇది రేంజ్ అవుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే రేంజ్ అనేది క్యాపిటల్ ఆర్ అవుతుంది. రేంజ్ అనేది క్యాపిటల్ ఆర్. గ్రాఫ్ చూడండి, పైకి +∞ వెళ్తుంది, కిందకు వచ్చి -∞ వెళ్తుంది. పైకి +∞ వెళ్తుంది, కిందకు వచ్చి -∞ వెళ్తుంది. అందుకే నేను y బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -∞, +∞. ఈ ఓపెన్ ఇంటర్వల్ -∞, +∞ ని మనము క్యాపిటల్ ఆర్ తో డినోట్ చేస్తాము. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో నెక్స్ట్ చూడండి, మాడ్యులస్ ఫంక్షన్ గురించి మాట్లాడబోతున్నాను. మాడ్యులస్ ఫంక్షన్, దీని వాస్తవ సంఖ్య యొక్క మాపము అంటాము. లేదా పరమ మూల్యము అని కూడా అంటాము. పరమ మూల్యము, వాస్తవ సంఖ్య యొక్క మాపము లేదా పరమ మూల్యము. మాడ్యులస్ ఫంక్షన్ గురించి మాట్లాడబోతున్నాను. y is equal to f of x is equal to mod x. ఈ ఫంక్షన్ ని మనం ఏమంటాము అంటే వాస్తవ సంఖ్య యొక్క మాపము లేదా పరమ మూల్యము అంటాము. దీన్నే మాడ్యులస్ ఫంక్షన్ అంటాము. సో దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాము అంటే mod x can be x, can be -x. x ఎప్పుడు అవుతుంది అంటే x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. -x ఎప్పుడు అవుతుంది అంటే x వచ్చి లెస్ దాన్ 0. మాడ్యులస్ ఫంక్షన్ అనగానే మీకు మినిమం ఇన్ఫర్మేషన్ ఇది మైండ్ లో రావాలి.
కన్సిడర్ కోఆర్డినేట్ యాక్సిస్ అని చెప్పి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నాను. ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ సింపుల్ గా y is equal to x అనే లైన్ ఎలా ఉంటుంది అంటే పాసింగ్ త్రూ ఆరిజిన్ మేకింగ్ అన్ యాంగిల్ 45 డిగ్రీ విత్ ద ఎక్స్ యాక్సిస్. మూల బిందువు గుండా పోతూ x అక్షముతో 45 డిగ్రీల కోణాన్ని చేస్తూ ఉంటుంది. ఇది y is equal to x. కండిషన్ ఆల్రెడీ ఇచ్చేసాడు, x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. x వాల్యూ 0 తీసుకోండి, 0 కన్నా ఎక్కువ తీసుకోండి. 0 కన్నా ఎక్కువ. ఒకవేళ x వాల్యూ వచ్చి లెస్ దాన్ 0 అయితే y ఈస్ ఈక్వల్ టు -x. y ఈస్ ఈక్వల్ టు -x ఏమవుతుంది? విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ దీని యొక్క ఇమేజ్ తీసేసుకోండి అంతే. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే y ఈస్ ఈక్వల్ టు -x అనే లైను మీరు ఎలా డ్రా చేయాలి? ఇది కూడా మూల బిందువు గుండా పోతూ x అక్షముతో ఎంత కోణం చేయాలో తెలుసా? 135 డిగ్రీలు. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే దీని స్లోప్ ఏమవుతుంది అంటే 1, దీని స్లోప్ ఏమవుతుంది అంటే -1. స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా tan θ కదా, tan 135 డిగ్రీ తెలుసు కదా మీకు, -1. ఇక్కడ స్లోప్ కనుక్కోవాలంటే m is equal to tan 45 డిగ్రీ. tan 45 డిగ్రీ దేనికి ఈక్వల్? 1. సో ఈ రోజు నుంచి మీరు y is equal to mod x గ్రాఫ్ డ్రా చేయాలి అంటే ఇలా ఖచ్చితంగా చాలా ఫాస్ట్ గా డ్రా చేయగలగాలి. ఇది y is equal to mod x అనే గ్రాఫ్. క్లియరా? y is equal to mod x అనే గ్రాఫ్ ఇది. ఒక ఈక్వేషన్ వచ్చి y is equal to x, రెండో ఈక్వేషన్ వచ్చి y is equal to -x. చూసారా మీరు? జాగ్రత్త గమనించారా? బిలో ద ఎక్స్ యాక్సిస్ ఎటువంటి గ్రాఫ్ లేదు ఇక్కడ. సో ఇకపోతే దీని గురించి మనం ఏం మాట్లాడుకోవాలంటే డొమైన్ గురించి మాట్లాడుకోవాలి, రేంజ్ గురించి మాట్లాడుకోవాలి. డొమైన్ అంటే వేర్ ద ఫంక్షన్ ఇస్ డిఫైన్డ్ అని చెప్తున్నాను. ఎక్స్ వాల్యూస్ ని మనం ఏమంటాము? సో ఎక్స్ వాల్యూ మీరు -∞ నుంచి +∞ వరకు ఇవ్వండి, నోబడీ విల్ అబ్జెక్టివ్. అంటే సింపుల్ గా R అనేది ఏమవుతుందంటే డొమైన్ అవుతుంది. బట్ మీకు వచ్చే అవుట్పుట్ చూడండి ఒకసారి. అవుట్పుట్ అంటే ద వాల్యూస్ ఆఫ్ y చూడండి, ద వాల్యూస్ ఆఫ్ y చూడండి. సో మినిమం వచ్చి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 తీసుకోవాలా వద్దా? ఎస్ తీసుకోవాలి, 0 తీసుకోవాలి. అప్ టు ఎంత వరకు? ఇన్ఫినిటీ వరకు. ఇన్ఫినిటీకి ఓపెన్ ఇంటర్వల్ ఇవ్వండి, ఓపెన్ ఇవ్వండి. సో దిస్ ఇస్ ద రేంజ్ ఆఫ్ మాడ్యులస్ ఫంక్షన్. హ్యావ్ యూ అండర్స్టూడ్? సపోజ్ మీకు y is equal to f of x is equal to sin x అని చెప్పి తీసుకున్నాను. దానికి మోడ్యులస్ ఇచ్చినప్పుడు దీన్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే కెన్ బి sin x అని చెప్పి రాయాలి, కెన్ బి -sin x అని చెప్పి రాయాలి. బట్ ఇక్కడ రాసేటప్పుడు మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు. కెన్ బి sin x అని చెప్పి చాలా మంది ఇఫ్ అని చెప్పి ఇది రాస్తారు. ఇది కాదు రాయాల్సింది. ఇక్కడ ఫంక్షన్ ఏముందో అదే రాయాలి. sin x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే sin x తీసుకోవాలి. sin x వచ్చి లెస్ దాన్ 0 అయితే -sin x తీసుకోవాలి. క్లియరా? పాయింట్ ఈస్ క్లియర్. sin x వచ్చి లెస్ దాన్ 0 అయినప్పుడు -sin x, sin x గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 అయినప్పుడు +sin x తీసుకోవాలి. ఈ విధంగా మీరు డిఫైన్ చేయాలి. అంటే దీని జనరలైజ్డ్ ఫామ్ ఏమవుతుంది అంటే y is equal to f of x is equal to modulus of సంథింగ్. ఈ ఫంక్షన్ ని ఇదే తీసేసుకోండి, ప్రాబ్లం లేదు. y is equal to modulus of f of x. y is equal to modulus of f of x. అయితే f of x అని చెప్పి రాయాలి, లేదంటే -f of x అని చెప్పి రాయాలి. f of x ఎప్పుడు రాస్తారు? f of x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0. -f of x ఎప్పుడు రాయాలి? f of x లెస్ దాన్ 0. దీని జనరలైజ్డ్ ఫామ్. ప్రతిసారి x గ్రేటర్ దెన్ ఈక్వల్ 0, x లెస్ దాన్ 0 అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫంక్షన్ ఎవరుంది? sin x ఉంది. ఇక్కడ ఎవరున్నారు? x ఉన్నారు కాబట్టి x రాసుకున్నా. sin x ఉంటే sin x రాసుకుంటా. నీ అబ్జెక్షన్? చూడండి, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ గురించి మాట్లాడబోతున్నాను. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్
GIF. దీన్ని సోపాన ప్రమేయము అంటాము. ఏమంటాము? సోపాన ప్రమేయము. y is equal to f of x is equal to, చూడండి ఈ విధంగా మీరు x ని ఎలా రాయాలి అంటే ఈ విధంగా బాక్స్ లో ఈ విధంగా రాసుకోవాలి. అంటే స్క్వేర్ బ్రాకెట్స్ అనుకోండి. దీన్ని చదివేటప్పుడు మనం ఎలా చదువుతాము అంటే ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎలా చదవాలి? ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ యొక్క పూర్ణాంక భాగము అంటాం దీన్ని. ఎక్స్ యొక్క పూర్ణాంక భాగము. సో దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే y is equal to f of x is equal to greatest integer of x అని కూడా చదవచ్చు, లేదా ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అని కూడా చదవచ్చు. ఇది ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి జాగ్రత్త గమనించాలి. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ అనేది కెన్ బి ఎక్స్, కెన్ బి లెస్ దాన్ ఎక్స్ అంటున్నాను. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ కెన్ బి ఎక్స్, కెన్ బి లెస్ దాన్ ఎక్స్ అంటున్నాను. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఎప్పుడు అవుతుంది అంటే ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ జెడ్, ఇంటీజర్ సెట్ ఉన్నప్పుడు. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ 2 ఏమవుతుంది అంటే 2 అని చెప్పాలి. ఎందుకంటే 2 అనేది ఇంటీజర్ కాబట్టి. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ 3 అంటే ఏం చెప్తారు? 3 అని చెప్పాలి. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ -1 అంటే ఏం చెప్పాలి? -1 చెప్పాలి. సో ఇక్కడ దీన్ని చూడండి, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఎక్స్ అని చెప్పాను ఎప్పుడు? ఇఫ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు క్యాపిటల్ జెడ్. అంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ 2.1 ఏమవుతుందో చూసుకోవాలి ఒకసారి మీరు. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ 2.1 ఏమవుతుంది అంటే సింపుల్ గా చూడండి. సో దీనికి 2 క్వశ్చన్స్ వేసుకోవాలి. 2.1 కి నియరెస్ట్ అండ్ స్మాలర్ ఇంటీజర్ చెప్పాలి. నియరెస్ట్ అండ్ స్మాలర్ ఇంటీజర్. ఒకటి నియరెస్ట్, రెండో క్వశ్చన్ ఏంది? స్మాలర్ ఇంటీజర్. స్మాలర్. చూడండి, సో 2.1 అనేది ఏ రెండు ఇంటీజర్స్ మధ్యలో ఉందో కనుక్కోండి. చూడండి, 2 కి 3 కి మధ్యలో ఉందా? 2 కి 3 కి మధ్యలో ఉందా? 2.1 అనేది ఏ ఇంటీజర్స్ మధ్యలో ఉందో చూసుకోండి. 2.1 అనేది ఇక్కడ ఉంటుంది. ఇది 2.1. 2.1 చూడండి, నియరెస్ట్ అన్నాను. 2.1 కి నియరెస్ట్ ఇంటీజర్ ఎవరు? 2. 2.1 కి నియరెస్ట్ ఇంటీజర్ ఎవరు? 2. ఇంతవరకు సక్సెస్ఫుల్. స్మాలర్ ఇంటీజర్ టు 2.1. స్మాలర్ ఇంటీజర్ టు 2.1. 2.1 కన్నా తక్కువ ఉన్న ఇంటీజర్ ఎవరు అంటే 2. అంటే సింపుల్ గా దీన్ని మనం 2 అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇదే నేనేం చేస్తున్నానంటే 2.999 తీసుకున్నాను. 2 అని చెప్పి 9999 తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుందో చూసుకోండి. 2.9999 అనేది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. 2.9999 అనేది ఎక్కడ ఉంటుంది? 3కి దగ్గరగా ఉంటుంది. ఓకేనా? బట్ ఇక్కడ దీని గ్రేటెస్ట్ ఇంటీజర్ మీరు కనుక్కునేటప్పుడు, దీనికి గ్రేటెస్ట్ ఇంటీజర్ మీరు కనుక్కునేటప్పుడు మీరేం చేయాలి? 2.9999 అనేది ఏ రెండు ఇంటీజర్స్ మధ్యలో ఉందో కనుక్కోవాలి. ఫస్ట్ 2 కి 3 కి మధ్యలో ఉంటుంది అది. తర్వాత దేనికి నియరెస్ట్ గా ఉంది? నియరెస్ట్ దేనికి ఉంది? 3కి దగ్గరలో ఉన్నది. అలా అని చెప్పి మీరు 3 రాస్తారేమో. ఖచ్చితంగా దీని డెఫినేషన్ చూసుకోవాలి. ఓకేనా? ఖచ్చితంగా దీని డెఫినేషన్ తీసుకోవాలి. 2.99 అనేది దేనికి దగ్గరగా ఉంది? 3కి అయితే దగ్గరగా ఉంది, నియరెస్ట్ గా ఉంది. కానీ ఫైనల్ గా రాసేటప్పుడు 2.9999 కన్నా తక్కువ ఉన్న ఇంటీజర్ ఎవరు అంటే 2 కాబట్టి 2 రాసుకోవాలి. హ్యావ్ యూ అండర్స్టూడ్? 2.9999 కన్నా తక్కువ ఉన్న స్మాలర్ ఇంటీజర్ ఎవరు? 2 అనేది నేను లెస్ దాన్ 2.9999 అని చెప్పి రాయొచ్చా? 2.9999 కన్నా తక్కువ ఉన్న ఇంటీజరు స్మాలర్ ఇంటీజర్ ఎవరు? 2 కాబట్టి నేను 2 రాస్తున్నాను. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ -1.5 అడిగాను. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ -1.5 ఏమవుతుంది? -1.5 అనేది ఏ రెండు ఇంటీజర్స్ మధ్యలో ఉందో కనుక్కోండి.
ఇదేనా? చూడండి ఇక్కడ ఉంటుంది, ఈ రెండింటికి మిడ్ పాయింటే కదా -1.5 అనేది. -1.5 అనేది -2 కి -1 కి మిడ్ పాయింటే కదా. సో దీని గ్రేటెస్ట్ ఇంటీజర్ మీరు కనుక్కోవాలి అంటే సింపుల్ గా ఈ నంబర్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాల్యూ రాసుకోవడమే, అంటే -2 అవుతుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఎనీ డౌట్ ఇన్ దిస్? సో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ చూడబోతున్నాము, చూడండి. సో సింపుల్ గా నేనేం చెప్పాను, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ అనేది ఆల్వేస్ ఎలా ఉంటుంది, <= x అని చెప్పాను. అంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ అనేది కెన్ బి <x, కెన్ బి x అని చెప్తున్నాను. ఎక్స్ ఎప్పుడు అవుతుంది అంటే సింపుల్ గా x బిలాంగ్స్ టు z అయినప్పుడు. ఇది ఎప్పుడు అవుతుంది అంటే ఇఫ్ x డస్ నాట్ బిలాంగ్స్ టు z. ఇది మైండ్ లో ఉండాలి. సో దీనికి గ్రాఫ్ డ్రా చేయబోతున్నాం. గ్రాఫ్ డ్రా చేయాలి అంటే ఖచ్చితంగా మీకు ఒక టేబుల్ అనేది గుర్తుండాలి. సో ఇది టేబుల్. సో ఇక్కడ x యొక్క రేంజ్ తీసుకుందాము. ఇక్కడ సింపుల్ గా y = గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ x తీసుకుందాము. సపోజ్ x అనేది ఈ ఇంటర్వల్లో ఉన్నప్పుడు, x అనేది ఈ ఇంటర్వల్లో ఉన్నప్పుడు, x అనేది 0 కావచ్చు, 0 కన్నా ఎక్కువ బట్ <1 ఉన్నప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ x ఏమవుతుందంటే 0. సపోజ్ x అనేది ఈ ఇంటర్వల్లో ఉన్నప్పుడు 1, సపోజ్ x అనేది ఈ ఇంటర్వల్లో ఉన్నప్పుడు 2, సపోజ్ x అనేది ఈ ఇంటర్వల్లో ఉన్నప్పుడు. సో ఆల్వేస్ నేను రాసేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాల్యూసే రాస్తున్నాను, మీరు గమనించారా? ఓకేనా? సో నెక్స్ట్ x అనేది ఈ ఇంటర్వల్లో ఉన్నప్పుడు, x అనేది ఈ ఇంటర్వల్లో ఉన్నప్పుడు అంటున్నాను, x అనేది ఈ ఇంటర్వల్లో ఉన్నప్పుడు అంటున్నాను, అండ్ సో ఆన్ ఎక్సెట్రా. క్లియర్? సో కన్సిడర్ కోఆర్డినేట్ యాక్సెస్ అని చెప్పి తీసేసుకోవాలి. ఫస్ట్ కన్సిడర్ కోఆర్డినేట్ యాక్సెస్ అని చెప్పి తీసుకున్నాను. ఇకపోతే ఇక్కడ 0 తీసుకుంటున్నాను, యూనిఫామ్ గా డివైడ్ చేయండి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ లో -1, -2, -3, -4 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. యూనిఫామ్ గా లెంత్ అనేది తీసేసుకోవాలి మీరు. అలాగే y యాక్సిస్ మీద కూడా యూనిఫామ్ గా తీసేసుకోండి. 1, ఇది 2, ఇక్కడ 3 స్టాప్ చేస్తున్నా. బిలో ద ఆరిజిన్ వచ్చి -1, -2, ఓకేనా? ఇక్కడ వచ్చి -3 స్టాప్ చేస్తున్నాను. సో ఫస్ట్ దీని గురించి మాట్లాడబోతున్నాను. x యొక్క రేంజ్ ఎవరు ఇక్కడ? ఇది x యొక్క రేంజ్. x బిలాంగ్స్ టు క్లోజ్డ్ 0 ఓపెన్ 1 అయినప్పుడు, x బిలాంగ్స్ టు క్లోజ్డ్ 0 ఓపెన్ 1 అయినప్పుడు, ఓకే, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ x ఏమవుతుందని చెప్పాను? 0. అంటే x వాల్యూ వచ్చి మీరు 0 తీసుకోండి, 0 నుంచి 1 వరకు తీసుకోవాలి. బట్ 1 అనేది తీసుకోకూడదు కాబట్టి అక్కడ ఓపెన్ సర్కిల్ ఇచ్చాను. అలాంటప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ x ఏమవుతుంది అంటే 0 అవుతుంది కాబట్టి దాన్ని సాలిడ్ సర్కిల్ తో మార్కింగ్ చేశాను. దీని గ్రాఫ్ ఇక్కడ చూపించాను, చూసుకోండి. సో x అనేది ఈ ఇంటర్వల్లో ఉన్నప్పుడు, క్లోజ్డ్ 1 ఓపెన్ 2 ఉన్నప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ x ఏమవుతుందంటే 1 అవుతుంది. సో ఫస్ట్ మీరు డ్రా చేయాలి. చూడండి, x అంటే డొమైన్ అవుతుంది. డొమైన్ వాల్యూస్ చూడండి, 1 నుంచి 2 వరకు తీసుకోవాలి. 1 to 2 తీసుకోవాలి. 1 to 2 తీసుకోవాలి. అప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ x ఏమవుతుందో చూసుకున్నారా? 1 అవుతుంది. ఏమవుతుంది? 1 దగ్గర మార్క్ చేశాను. ఇప్పుడు గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి అంటే ఇలా డ్రా చేయాలి. ఇది గ్రాఫ్. లెఫ్ట్ సైడ్ లో సాలిడ్ సర్కిల్, రైట్ సైడ్ లో ఓపెన్ సర్కిల్ ఇచ్చేసాను. నెక్స్ట్ x బిలాంగ్స్ టు ఈ ఇంటర్వల్ ఉన్నప్పుడు, క్లోజ్డ్ 2 ఓపెన్ 3 ఉన్నప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ x ఏమవుతుంది అంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాల్యూనే కన్సిడర్ చేయాలి. 2 అవుతుందని చెప్పాను. x వాల్యూస్ 2 to 3 రేంజ్ లో ఉన్నప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ x ఏమవుతుంది అంటే 2 అవుతుంది. చూసుకున్నారా? 2 రాసుకున్నాను. గ్రాఫ్ ఎంత వరకు డ్రా చేయాలంటే అప్ టు 3. బట్ 3 ని తీసుకోవాలంటే తీసుకోకూడదు, అందుకే ఓపెన్ సర్కిల్ ఇచ్చాను. దిస్ ఇస్ ద గ్రాఫ్. క్లియర్? అర్థమైందా?
ఇది క్లియర్. నెక్స్ట్ ఒకసారి నెగటివ్స్ కూడా చూసుకోండి. ఎక్స్ యొక్క రేంజ్ వచ్చి -1 నుంచి 0 వరకు ఉన్నప్పుడు, ఎక్స్ యొక్క రేంజ్ వచ్చి -1 నుంచి 0 వరకు ఉన్నప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే -1. -1 నుంచి 0 వరకు, -1 నుంచి 0 వరకు ఉన్నప్పుడు ఏమవుతుంది రే? గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ -1 అవుతుంది. -1 ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. ఇది -1. ఇక్కడ ఓపెన్ ఇవ్వాలి. మీకు గ్రాఫ్ డ్రా చేయడం అలవాటైందా? నెక్స్ట్ ఎక్స్ యొక్క రేంజ్ వచ్చి -2 నుంచి -1 వరకు ఉన్నప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే -2 అవుతుంది. గ్రాఫ్ ఇలా డ్రా చేయాలి. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఎక్స్ యొక్క రేంజ్ వచ్చి -3 నుంచి -2 వరకు ఉన్నప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే -3 అవుతుంది. గ్రాఫ్ ఇలా డ్రా చేయాలి. సో దీన్ని మనము స్టెప్ ఫంక్షన్ కూడా అంటాము. స్టెప్ ఫంక్షన్. సో దీనికే ఇంకొక నేమ్ వచ్చి ఫ్లోర్ ఫంక్షన్ అని కూడా అంటాము. ఫ్లోర్ ఫంక్షన్. స్టెప్ వైజ్ గ్రాఫ్ చూడండి. ఎగ్జామినేషన్ లో ఫాస్ట్ గా డ్రా చేయాలి. ఇది మీకు అర్థమయ్యిందా? ఇకపోతే డొమైన్ గురించి మాట్లాడితే, ఇక్కడ డొమైన్ ఏమవుతుంది అంటే చూడండి, ఇవన్నీ కూడా రియల్ నంబర్స్ కాబట్టి డొమైన్ ఏమవుతుందంటే R అవుతుంది. రేంజ్ గురించి మాట్లాడదాం. రేంజ్ అంటే ద వాల్యూస్ ఆఫ్ వై. ఇక్కడ వై ఎవరు అంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్. రేంజ్ ఏమవుతుందో చూసుకోండి. వై వాల్యూస్ ఏమొచ్చాయి నాకు? రేంజ్ లో 0 ఉంది, రేంజ్ లో ఏముంది? 0 ఉంది, రేంజ్ లో 1 ఉంది, రేంజ్ లో 2 ఉంది అండ్ సో ఆన్. రేంజ్ లో -1 ఉంది, రేంజ్ లో -2 ఉంది అండ్ సో ఆన్. అంటే సింపుల్ గా రేంజ్ అనేది నేనేం రాసుకోవచ్చు? ఇంటీజర్ సెట్ రాసుకోవచ్చా? సో ఇక్కడ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ కి డొమైన్ ఏమవుతుంది అంటే, డొమైన్ ఏమవుతుంది? R. రేంజ్ ఏమవుతుంది? Z. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇకపోతే సింపుల్ గా చూడండి. లెఫ్ట్ సైడ్ లో n తీసుకోండి, దాని తర్వాత వచ్చే పూర్ణాంకం వచ్చి n+1 తీసుకోండి. ఓకేనా? సో ఎక్స్ అనేది ఈ ఇంటర్వల్ లో ఉన్నప్పుడు ఎక్స్ యొక్క రేంజ్ ఇదైతే అప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది అంటే, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ కావాలి అంటే ఆల్వేస్ మీరు లెఫ్ట్ సైడ్ వాల్యూ ప్రిఫర్ చేయండి. n అవుతుంది. ఎక్స్ వాల్యూ వచ్చి n,n+1 అనే రెండు పూర్ణాంకాల మధ్య ఉనింది అంటే రెండు కూడా పూర్ణాంకాలు, రెండు కూడా ఇంటీజర్స్. అప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే ఏమవుతుంది? n అవుతుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ వన్? సో ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్. ఓకేనా? ఎక్స్ యొక్క భిన్నాంక భాగము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ యొక్క భిన్నాంక భాగము. ఓకేనా? సో y is equal to f of x is equal to ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x ని ఈ విధంగా మీరు కర్లీ బ్రాకెట్స్ లో రాయాలి. y is equal to f of x is equal to ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x ని ఈ విధంగా రాయాలి. దీన్నే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x అంటాము. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x. చూడండి, ఇక్కడ x అనేది ఒక రియల్ నంబర్ అనుకోండి. x బిలాంగ్స్ టు R. x అనేది ఇక్కడ రియల్ నంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రియల్ నంబర్ 5 తీసుకున్నాను. 5 ఎలా రాసుకోవచ్చు అంటే 5 + 0 అని చెప్పి రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5.1 అంటే 5 + 0.1, 5.2 అంటే 5 + 0.2. ఆ విధంగా కంటిన్యూ చేసుకుంటూ పోతే 5.999 అనుకోండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 5 + 0.999 అని చెప్పి రాసుకోవచ్చు. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ 5 అంటే x, దీన్ని ఎలా రాసుకున్నాను అంటే I+f అని చెప్పి రాసుకోవచ్చా? అంటే x ని నేను ఎలా రాస్తున్నాను అంటే ఇక్కడ I అంటే ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ x. ఆల్రెడీ నేను ఇప్పుడే డిస్కస్ చేశాను. ఇది ఏమవుతుందంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x.
అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ నుంచి నేను ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ మైనస్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ గా డిఫైన్ చేయొచ్చా? ఇకపోతే దీనికి డొమైన్ ఏమవుతుందో చెక్ చేయండి. డొమైన్ ఏమవుతుందంటే యూ కెన్ టేక్ ఎనీ రియల్ నంబర్. దీనికి ఎటువంటి రియల్ నంబర్ ఇచ్చినా హ్యాపీగా తీసుకుంటుంది. బట్ అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే దీని యొక్క రేంజ్ ఏమవుతుందో చెక్ చేద్దాము. దీని యొక్క రేంజ్ ఇక్కడ చూడంగానే మీకు అర్థమవుతుంది. కెన్ బి 0 రావచ్చు. బట్ 0.999 అన్నాను అంటే ఖచ్చితంగా లెస్ దాన్ 1. దిస్ ఇస్ ద రేంజ్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. సో దీనికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూడండి ఒకసారి. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వచ్చి వై యాక్సిస్, ఇక్కడ వచ్చి ఆరిజిన్ తీసుకున్నాను. సో ఇక్కడ సింపుల్ గా మీరు ఎక్స్ యాక్సిస్ మీద యూనిఫామ్ గా ఈ విధంగా డొమైన్ తీసుకుంటున్నాను చూడండి. క్లియరా? ఎక్స్ వాల్యూస్ ఈ విధంగా తీసుకుంటున్నాను. యూనిఫామ్ గా డివైడ్ చేయాలి, యూనిఫామ్ గా డివైడ్ చేయాలని చెప్పాను. అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఓకేనా? ఇక్కడ చూడండి. సో ఇది లెంత్ ఈక్వల్ గా తీసుకోవాలి. 1 తీసుకున్నాను. ఓకేనా? రేంజ్ లో 1 అనేది లేదు కాబట్టి దీనికి ఓపెన్ పెట్టండి. రేంజ్ లో 1 అనేది లేదు కాబట్టి దీనికి ఓపెన్ పెట్టండి. అంటే రేంజ్ లో 1 అనేది లేదు. చూడండి, ఇంతకన్నా గ్రాఫ్ అనేది ముందుకు వెళ్ళదు. అంటే గ్రాఫ్ కి బౌండరీస్ ఇచ్చేసాను. ఎక్స్ యాక్సిస్ ఇది ఒక బౌండరీ, ఎక్స్ యాక్సిస్ ఒకటి, ఇది ఒకటి బౌండరీ. చూడండి, ఇప్పుడు దీన్ని ఎలా డ్రా చేయాలి? వెరీ సింపుల్. సో ఇక్కడ ఎక్స్ తీసుకున్నాను. ఇక్కడ ఎలా తీసుకున్నాను? ఎక్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ని మనం ఎలా రాసుకోవచ్చు? ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ మైనస్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి రాసుకోవచ్చు. రాయొచ్చా, రాయకూడదా? అంటే ఎక్స్ యొక్క రేంజ్ వచ్చి ఇదైతే, ఎక్స్ యొక్క రేంజ్ ఇందాక ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో అలాగే. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందో చెక్ చేయండి. ఇది 0 అయిపోతుంది కాబట్టి ఎక్స్ అవుతుంది. ఎక్స్ యొక్క రేంజ్ మీరు ఈ ఇంటర్వల్లో తీసుకుంటే అప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే సింపుల్ గా ఎక్స్ -1 అవుతుంది. ఎక్స్ యొక్క రేంజ్ వచ్చి ఈ ఇంటర్వల్లో తీసుకుంటే, మీరు ఈ ఇంటర్వల్లో తీసుకుంటే అప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే ఎక్స్ -2 అవుతుంది. ఎక్స్ యొక్క రేంజ్ వచ్చి ఈ ఇంటర్వల్లో తీసుకోండి. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ అలాగే రాశాను, మైనస్ అలాగే రాశాను. ఈ ఇంటర్వల్లో ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? -1. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? +1. నెక్స్ట్ ఈ ఇంటర్వల్లో ఏమవుతుందో చెక్ చేయండి. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎక్స్ అలాగే ఉంటుంది, మైనస్ అలాగే రాశాను. ఈ ఇంటర్వల్లో ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? -2. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? +2. సో ఈ విధంగా మీరు కంటిన్యూషన్ చేయొచ్చు. ఈ విధంగా హ్యావ్ యూ అండర్స్టూడ్? సో ఇప్పుడు దీని డయాగ్రామ్ చూడండి ఒకసారి. సో ఎక్స్ యొక్క రేంజ్ వచ్చి 0 నుంచి 1 వరకు తీసుకోండి. 1 దగ్గర మీరు ఏం చేయాలి? ఓపెన్ పెట్టాలి. 1 తీసుకోవట్లేదు నేను. ఎక్స్ అనేది 0 to 1 ఉన్నప్పుడు, ఎక్స్ అనేది 0 to 1 ఉన్నప్పుడు దాని గ్రాఫ్ ఏమవుతుంది? y is equal to x. y is equal to x ఎలా డ్రా చేయాలి? y is equal to x ఎలా డ్రా చేయాలి? ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. ఎక్కడ నేర్చుకున్నారు? మాడ్యులస్ ఫంక్షన్ లో నేర్చుకున్నారు. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ ఆఫ్ y is equal to x అంటున్నాను. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఎక్స్ యొక్క రేంజ్ వచ్చి చూడండి, 1 to 2 ఉన్నప్పుడు 1 తీసుకోవాలా? ఎస్. 2 దగ్గర ఏం పెట్టాలి? ఓపెన్ పెట్టాలి. ఎక్స్ వాల్యూ 1 తీసుకోండి, 1 కన్నా ఎక్కువ తీసుకోండి, బట్ 2 తీసుకోవద్దు. అలాంటి కేసులో y is equal to ఏమవుతుంది? y is equal to x -1. y is equal to x -1 ని ఎలా డ్రా చేయాలి? వెరీ సింపుల్. y is equal to x -1 ని ఎలా డ్రా చేయాలి? దీనికి ఇది ఏమవుతుందంటే డమ్మీ లైన్ అవుతుంది. ఇదేనా డమ్మీ లైన్? y is equal to x. ఇదేనా డమ్మీ లైన్? y is equal to x. దీన్ని 0 కి ఈక్వేట్ చేయండి. x -1 ని 0 కి ఈక్వేట్ చేస్తే x is equal to 1. డమ్మీ లైన్ ని అలాంగ్ ద x యాక్సిస్ 1 యూనిట్, +1 ఉందా -1 ఉందా? +1 ఉంది కాబట్టి 1 యూనిట్ రైట్ సైడ్ లో మూవ్ చేయండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది డమ్మీ లైన్. ఈ లైన్ ని ఎంత డిస్టెన్స్ అలాంగ్ ద x యాక్సిస్ ఎంత డిస్టెన్స్ మూవ్ చేయాలి? 1 యూనిట్ డిస్టెన్స్ మూవ్ చేశాను. ఏ సైడ్ లో మూవ్ చేస్తున్నాను? రైట్ సైడ్ లో మూవ్ చేస్తే ఇక్కడికి మూవ్ అయిపోయింది. అది
రైట్ సైడ్ లో మూవ్ చేస్తున్నాను చూడండి. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ ఆఫ్ y is equal to x minus 1. Have you understood? సో నెక్స్ట్ x అనేది ఈ రేంజ్ లో ఉన్నప్పుడు x వాల్యూ 2 కన్నా ఎక్కువ బట్ 3 తీసుకోవద్దు అని చెప్పాను. 3 తీసుకోవద్దు అంటున్నాను. 3 తీసుకోవద్దు అంటున్నాను. అలాంటప్పుడు దాని ఈక్వేషన్ ఏమవుతుంది? y is equal to x minus 2 అవుతుంది. y is equal to x minus 2 ని ఎలా డ్రా చేయాలి? డమ్మీ లైన్ ని ఐడెంటిఫై చేయండి. y is equal to x, ఇది డమ్మీ లైను. దీన్ని 0 కి ఈక్వేట్ చేస్తే x is equal to ఏమవుతుంది? 2 అవుతుంది. +2 నా -2 నా? +2. డమ్మీ లైన్ ని ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ మూవ్ చేస్తున్నారు? 2 యూనిట్స్. ప్లస్ ఉందా? ప్లస్ ఉంటే రైట్ సైడ్ లో మూవ్ చేయండి. ఇది దాని యొక్క షేపు. సో ఖచ్చితంగా ఇక్కడ ఓపెన్ సర్కిల్ పెట్టాలి. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ y is equal to x minus 2. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఈ విధంగా మీరు కంటిన్యూ చేయొచ్చు. ఒకసారి x అనేది ఈ రేంజ్ లో ఉంటే, ఏ రేంజ్ లో? x అనేది ఈ రేంజ్ లో ఉంటే, x అనేది ఏ రేంజ్ లో ఉంది చూసుకోండి ఒకసారి. x అనేది ఏ రేంజ్ లో ఉంది? ఈ రేంజ్ లో ఉన్నప్పుడు -1 నుంచి 0 వరకు ఈ రేంజ్ లో ఉన్నప్పుడు దాని ఈక్వేషన్ ఏమవుతుంది? y is equal to x plus 1. y is equal to x plus 1 ని ఎలా డ్రా చేయాలి? డమ్మీ లైన్ ఎవరు? y is equal to x. ఇదేనా? ఇది. దీన్ని 0 కి ఈక్వేట్ చేస్తే x is equal to ఎంత? -1. x is equal to -1 అంటే డమ్మీ లైన్ ని అలాంగ్ ద x యాక్సిస్ ఎంత యూనిట్స్ మనం మూవ్ చేయాలి? 1 యూనిట్. ఏ సైడ్ లో ఉంది? మైనస్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ లో మూవ్ చేయాలి. ఈ డమ్మీ లైన్ ని లెఫ్ట్ సైడ్ లో మూవ్ చేస్తున్నాను. ఈ డమ్మీ లైన్ ని లెఫ్ట్ సైడ్ లో మూవ్ చేశాను. ఎంత డిస్టెన్స్ మూవ్ చేశానో చూసుకోండి. 1 యూనిట్ డిస్టెన్స్ మూవ్ చేశాను. దీని ఈక్వేషన్ రాయాలి. దీని ఈక్వేషన్ ఏమవుతుంది? y is equal to x plus 1 అవుతుంది ఇది. నెక్స్ట్ వన్ మోర్ చెప్పి ఆపేద్దాము. x అనేది ఈ రేంజ్ లో ఉన్నప్పుడు దాని ఈక్వేషన్ ఏమవుతుంది? y is equal to x plus 2. ఇది రేంజ్. -2 నుంచి -1 కు ఇంతవరకే గ్రాఫ్ అనేది డ్రా చేయాలి. y is equal to x plus 2. y is equal to x plus 2 ఎలా డ్రా చేయాలి? డమ్మీ లైన్ ఎవరు? y is equal to x. దీన్ని 0 కి ఈక్వేట్ చేయండి. దీన్ని 0 కి ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది? x plus 2 equal to 0. x is equal to ఎంత? -2. డమ్మీ లైన్ ని, ఇది డమ్మీ లైను. అలాంగ్ ద x యాక్సిస్ ఎన్ని యూనిట్స్ డిస్టెన్స్ మూవ్ చేయాలి? 2 యూనిట్స్. మైనస్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ లో డమ్మీ లైన్ ని ఇంతవరకు తీసుకొని రావాలి. తీసుకొని రండి. క్లియర్? డమ్మీ లైన్ ని ఎంత డిస్టెన్స్ మూవ్ చేశాను చూసుకోండి ఒకసారి. 2 యూనిట్స్ మూవ్ చేశాను. -2 అందుకే లెఫ్ట్ సైడ్ లో మూవ్ చేశాను. దీని ఈక్వేషన్ ఏమవుతుంది? y is equal to x plus 2. ఈ విధంగా ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x యొక్క గ్రాఫ్ ఈ విధంగా డ్రా చేయాలి. మీరు జాగ్రత్తగా చూడండి. డొమైన్ ఏం చెప్పాను? డొమైన్ వచ్చి క్యాపిటల్ R అని చెప్పాను. రేంజ్ ఏం చెప్తున్నాను? రేంజ్ చూడండి. రేంజ్ అంటే ద వాల్యూస్ ఆఫ్ y. గ్రాఫ్ అనేది x యాక్సిస్ ని టచ్ చేస్తుంది కాబట్టి రేంజ్ లో 0 ఉందా? ఉంది. గ్రాఫ్ అనేది y is equal to 1 అనే లైన్ ని టచ్ చేస్తుందా అంటే టచ్ చేయట్లేదు. y is equal to 1 అనే లైన్ కన్నా కింద ఉంది కాబట్టి 1 కి ఓపెన్ రాశాను. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x కి రేంజ్ ఎవరు అని బిగినింగ్ లో చెప్పాను. ఇదేనా? ఇంతవరకు ఏమైనా మీకు డౌట్ ఉందా? సో ఇది ఈ రోజు క్లాసు. ఇంట్రడక్షన్ ఇంతవరకు క్లోజ్ చేద్దాము. సో ఇదైనా రెస్ట్ ఆఫ్ ది పార్ట్ మిగిలితే రేపు సేమ్ టైమింగ్ కి కంటిన్యూ చేద్దాము. రేపు మీకు క్వశ్చన్స్ అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇవి మధ్యలో వస్తూనే ఉంటాయి ఈ పాయింట్స్. ఏదైనా పాయింట్ నేను మిస్ చేస్తున్నా దాన్ని కూడా యాడ్ చేసుకుంటాను. డోంట్ వరీ. ఇంకా ఏమైనా చెప్పాలన్నా కూడా మీ సలహాలు సూచనలు మోస్ట్ వెల్కమ్. ఓకేనా? సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.